వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. ఈరోజు రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అసలు సిసలైన వాస్తవాలను కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే చాలా బాధాకరమైన విషయం. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఓవైపు ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే లగచర్ల గ్రామం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తున్న ఒక పేరు కాదది. తెలంగాణ రాష్ట్రంలోనే ఇక్కడ కీమ్ రాజ్యం కంటే అత్యంత దారుణంగా కూడా వాళ్ళని హింసిస్తున్నారు. తెలంగాణలో 4 కోట్ల మంది ఉన్నారు. కానీ లగచర్ల గ్రామానికి మాత్రం మద్దతు తెలిపే బీఆర్ఎస్ పార్టీ తప్ప ఏ పార్టీలు లేవా? అక్కడికి వెళ్ళి రాజకీయాలు చేయడం దేనికి సంకేతం? భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు దాని మీద ఎందుకు స్పందించడం లేదు? అసలు భారతీయ జనతా పార్టీ లగచర్ల గ్రామ ప్రజలకు సంబంధించి మద్దతు తెలపకపోవడానికి కారణం ఏంటి? ఒకవేళ అక్కడికి వెళ్ళినా కూడా బీఆర్ఎస్ పార్టీని ఎందుకు టార్గెట్ చేస్తుంది? ఇవన్నీ కూడా ప్రశ్నల పుట్టగా మారిపోతున్నాయి. దీనికి ఎంత వెతికినా కూడా సమాధానం దొరకట్లేదు. కానీ నా దగ్గర సమాధానం ఉంది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ సమస్య జరిగినా, ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ఉలికి పడ్డా కూడా టార్గెట్ బీఆర్ఎస్ పార్టీ లేదా కేటీఆర్ను అరెస్టు చేయాలనే నినాదం తప్ప మరే ఎపిసోడ్ కూడా కనబడతలేదు. కానీ చాలా విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటుంది తెలంగాణ రాష్ట్రం. ఎందుకంటే ఒక ప్రాంతీయ పార్టీని బ్రతకనివ్వకుండా ఒక ప్రాంతీయ పార్టీని పూర్తి స్థాయిలో కూడా చంపేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నది భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ. సెంట్రల్లో ఏమో బద్ధశత్రువులా ఉంటారు. కానీ తెలంగాణ కచ్చటాలకు దోస్తు మేరా దోస్త్ తూ హీ మేరా జాన్ అన్నట్టుగా ఎందుకు వెళ్ళిపోతున్నారు? అంటే భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ప్రాంత పట్ల చిత్తశుద్ధి లేదా? తెలంగాణ ప్రాంత బిడ్డలంటే కేవలం కాంట్రవర్సీకి వెళ్ళి ఉన్నాయి లేనట్టుగా, లేని ఉన్నట్టుగా అపోలో సృష్టించి కేవలం ఏంది మతపరంగా లేకపోతే సనాతన ధర్మ హిందుత్వం అనే మాటలు మాత్రమే పనికొస్తాయా? ఎందుకు భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ప్రాంత లగచర్ల గ్రామ ప్రజల వేదన కనిపించడం లేదు? ఎక్కడికి వెళ్ళినా కూడా కేవలం కేటీఆర్ టాపిక్కే ఎందుకు మాట్లాడుతున్నారు? రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన ఈ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలు కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సింది మర్చిపోయి అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉందా అన్నట్టుగా ఎందుకు మాట్లాడుతున్నారు? విపక్షాలకు విపక్షం తోడు అనేది ఉండాలి కదా. కానీ అధికార పార్టీ విపక్షానికి తోడేంటో, ఈ మర్మం ఏంటో ఎక్కడ అర్థం కావట్లేదు. లేదా కిషన్ రెడ్డి, బండి సంజయ్, లేకపోతే ధర్మపురి అరవింద్, ఇంకెవరైనా భారతీయ జనతా పార్టీ నేతలందరూ కూడా ఈ లగచర్ల గ్రామానికి సంబంధించి కొడంగల్ నియోజకవర్గానికి అటు రేవంత్ రెడ్డికి ఏమైనా దోస్తానం ఉందా? ఎందుకు ఇంతలా వ్యవహరిస్తున్నారు? ఎందుకు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు? అంటే లగచర్ల గ్రామంలో ఇంత ఎపిసోడ్ జరుగుతూ ఉంటే కూడా ఎందుకు మాట్లాడట్లేదు అనేది ప్రశ్న. ప్రశ్నకు ప్రశ్నే కాదు, దానికి సమాధానం కూడా ఉండాలి కదా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత జరుగుతూ ఉంటే కనీసం మాట్లాడలేని పరిస్థితి ఉందండి. చాలా బాధాకరమైన విషయం. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మీరు ఎటువైపు అయినా వెళ్ళి చూడండి. ఈ లగచర్ల గ్రామ ఎపిసోడ్కు సంబంధించి పూర్తి ఆధారాలతో మనమైతే మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ మీ అందరికీ కనబడుతున్నది. ఒకసారి మీరందరూ కూడా చూడండి. లగచర్ల కుట్ర సర్కార్దేనా? 100కు 1000% సర్కార్దే. కాంగ్రెస్ ప్రభుత్వాందే లగచర్ల గ్రామంలో జరిగిన తప్పిదం. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే లగచర్ల గ్రామానికి సంబంధించిన ఎపిసోడు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా అర్థం కావాలి. ఇప్పుడు అక్కడ కలెక్టర్కు సంబంధించి వెళ్తాడండి. కలెక్టర్కు సంబంధించి ఏం చేస్తాడు? ఐఏఎస్ ఆఫీసర్ అక్కడికి వెళితే దేనికోసం వెళ్తాడు? భూసేకరణకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజా అభిప్రాయ సేకరణ తీసుకుంటాడు. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా అక్కడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ ఐఏఎస్ ఆఫీసర్ వస్తున్నప్పుడు, ఈ ఇష్యూ జరిగినప్పుడు తక్కువలో తక్కువ డిఎస్పీ స్థాయి వ్యక్తులు వస్తారు, పోలీస్ అధికారులు. లేదా అక్కడ గ్రామంలో పరిస్థితి ఖచ్చితంగా కూడా వాళ్ళకు ముందుగానే, అంటే ముందే ఇంటెలిజెన్స్ వ్యవస్థ, ఈ పోలీస్ వ్యవస్థకు సంబంధించి ఇంటెలిజెన్స్కి మేము తిన్నామా, మేము లేకపోతే ఎక్కడ ఉన్నాం, ఏం చేస్తున్నాం, టాయిలెట్ పోయినామా, బాత్రూమ్ పోయినామా, ముఖం కడుక్కున్నామా, లేకపోతే అన్నం తింటానామా, ఏం చేసినావో మాత్రం అప్డేట్ ఉంటుంది. కానీ లగచర్ల గ్రామంలో ఏం జరుగుతుంది మాత్రం అప్డేట్ ఉండదు. ఒక డిఎస్పీ స్థాయి వ్యక్తి ప్రజాభిప్రాయ సేకరణకు కలెక్టర్ వెళ్తున్నప్పుడు అది ప్రజా సమస్యలకు సంబంధించి భూసేకరణ కాబట్టి ఖచ్చితంగా అక్కడ ప్రజలు వ్యతిరేకిస్తారు. ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పుడు ఎందుకు మాట్లాడకుండా ఉండిండు అనేది మొదటి ప్రశ్న. అయితే ఇక్కడ కలెక్టర్ వెళ్తున్నప్పుడు డిఎస్పీ స్థాయి వ్యక్తులు ఎందుకు రాలే? నెంబర్ 1, కలెక్టర్కు సంబంధించి అభిప్రాయ సేకరణలో భాగంగా వెళ్ళినప్పుడు ఆ జిల్లా కలెక్టర్ చాలా క్లారిటీగా చెప్పిండు. ఏమని చెప్పిండు? నాపై ఎలాంటి దాడి జరగలేదు అని చెప్పిండు. మరి ఆయన మీద దాడి జరిగినప్పుడు వాళ్ళందరినీ ఎందుకు రిమాండ్ చేసిండు? లగచర్ల గ్రామానికి సంబంధించి
వాళ్ళ ఏంది అంటే దారుణం. లంబాడి బిడ్డల జీవితాలు లగచెర్ల గ్రామంలో చాలా బాధాకరమైన విషయం. మీరు అవునన్నా కాదన్నా కూడా తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా అన్ని జిల్లాలు కూడా లగచెర్ల గ్రామానికి వెళ్ళాలి. వాళ్ళందరికీ కూడా మద్దతు తెలపండి దయచేసి. ఇక్కడ ప్రజా సంఘాలు అనేది ఒకటి ఉంటే, వాళ్ళకు షీమునెత్తురు ఉంటే, పౌర హక్కుల సంఘం నేతలు అనేటోళ్ళు ఉంటే, వాళ్ళకు షీమునెత్తురు ఉంటే, మేధావులు అనేటోళ్ళు ఉంటే, వాళ్ళకు షీమునెత్తురు ఉంటే, తెలంగాణలో ప్రశ్నించే గొంతుకలు అని ఉంటే వాళ్ళకు షీమునెత్తురు ఉంటే, లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద పోరాటం చేసి ఇప్పుడు పోరాటం చేయకుండా ఏంది అంటే ముసలోళ్ళ లెక్క మూలుగుతున్న వాళ్ళందరికీ షీమునెత్తురు ఉంటే ఈ లగచెర్ల గ్రామానికి వెళ్ళురి. ఖచ్చితంగా లగచెర్ల గ్రామానికి వెళ్ళి వాళ్లకు మద్దతు తెలపండి. ఎందుకంటే భూములు ఇవ్వకపోతే సంపేస్తామని కూడా చెప్తున్నారు. అంటే ఇంతకంటే దారుణం ఇంకొకటి లేదండి. మనం నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామా లేకపోతే మరెక్కడ ఉన్నామనేది కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఈరోజు లగచెర్ల అనే గ్రామానికి ఏర్పడింది. రేపు నల్గొండ జిల్లాకు రావచ్చు, ఎల్లుండి ఆదిలాబాద్కు రావచ్చు, నిజామాబాద్కు రావచ్చు, వరంగల్కు రావచ్చు, ఖమ్మంకు రావచ్చు, కరీంనగర్కు రావచ్చు, అంటే రంగారెడ్డికి రావచ్చు. రోజుకొక చోటకు కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. మీరందరూ కూడా చాలా క్లారిటీగా కూడా ఆలోచించండి. తెలంగాణ ప్రాంతంలో కొడంగల్ నియోజకవర్గంలో దుద్దిల మండలానికి సంబంధించి లగచెర్ల అనే గ్రామంలో మన ఇంటి బిడ్డలు, మన లంబాడి బిడ్డలు ఆర్తనాదాలు చేస్తూ ఉంటే తెలంగాణ ప్రాంతం మొత్తం ఎందుకు మౌనంగా ఉంటుందో నాకు అర్థమవుతలేదు. నేను మాట్లాడేది చాలా ఎమోషనల్కు సంబంధించిన ఇష్యూ, ఇది చాలా సెన్సిటివ్కు సంబంధించిన ఇష్యూ. ఆఖరికి వాళ్ళని ఒక జైలు నుండి ఇంకో జైలుకు వెళ్తూ ఉంటే కాళ్ళు అడుగు తీసి అడుగు వెయ్యలేకపోతున్నారు. నిజమండి బాబు, అడుగు తీసి అడుగు వెయ్యలేని పరిస్థితులలో ఉన్నారు. వాళ్ళు చేసిన నేరమేంటి? ఏమైనా వాళ్ళు ఉగ్రవాదులా, లేకపోతే వాళ్ళు ఏమైనా అఘాయిత్యాలు చేసిలా, మర్డర్లు చేసిలా, మనభంగాలు చేసిలా, దోపిడీ చేసిలా, దారి దోపుళ్ళు చేసిలా, దౌర్జన్యానికి పాల్పడ్డారా, కబ్జాలు చేసిర్రా, లేకపోతే వాళ్ళు ఏమైనా ఫ్రాడ్ చేసిండా? ఏం తప్పు చేసిర్రండి లగచెర్ల గ్రామ ప్రజలు? ఒకసారి ఆలోచించండి అన్న. ఎందుకంటే ఆ కుటుంబం కూడా మన కుటుంబమే. తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది విద్యార్థులు అమరవీరులు ఉత్తగానే కాలే. లగచెర్ల అనే గ్రామం కూడా మన తెలంగాణలో ఉంది. వాళ్ళు మన తెలంగాణ బిడ్డలే కదా. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి అనే పరిస్థితి ఆయన వేస్ట్. అసలు ఆయన గురించి మాట్లాడుకున్నాం అది వేస్ట్. అది ఎట్లా అంటే అది అయిపోయింది, అది ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, దాని పని అయిపోయింది. అది ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి అదంతా మనకు అనవసరం. ఎందుకంటే అది చూచూబి అంత వేస్ట్. అది శుద్ధిని శుద్ధపూస డైలాగులు తప్ప చేసేది లేదు, తెలంగాణ ప్రాంత బిడ్డలకు పెట్టేది లేదు. సొంత నియోజకవర్గంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్ అయిపోయింది అంటే ఖచ్చితంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం కుట్రనే. ఎందుకు అంటే ఇప్పుడు రంజిత్ ఉదయం ఎన్ని గంటలకు లేచిండు, ఏడబోయిండు, ఏడ తిరుగుతుండు అనేది పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది, నా ఫోన్ ట్రాక్ చేయవచ్చు. కానీ లగచెర్ల గ్రామంలో మాత్రం ప్రజలు భూసేకరణకు జిల్లా స్థాయి వ్యక్తి కలెక్టర్ గారు వస్తున్నారు అంటే అక్కడికి ఆర్డీఓ వస్తాడు, ఎంఆర్ఓ వస్తాడు, విఆర్ఓ అందరూ వస్తారు. అన్ని కలెక్టర్ వస్తున్నాడు అంటే అధికారులు అంతా అంతుంటారు ఆ మండలానికి సంబంధించి, ఆ గ్రామానికి సంబంధించిన వ్యక్తులు. మరి పోలీసుల వ్యవస్థకి ఇంటెలిజెన్స్ అక్కడ పనిచేయలేదా? పనిచేస్తుందండి. మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి అన్ని వ్యవస్థలు పనిచేస్తాయి. మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే ఖచ్చితంగా పనిచేస్తుంది. కానీ కావాలని రాష్ట్ర ప్రభుత్వం టాపిక్ డైవర్షన్ కోసం కుట్రపూరితంగా లగచెర్ల అనే గ్రామానికి ఈ ఎపిసోడ్ను తరలించింది. వాస్తవం ఇది. నేను చెప్తా చూడుర్రి, బాజాప్తుగా జరిగింది. అసలు నవంబర్ 11న ఏం జరిగింది, అక్కడ జరిగింది ఏంటి, సర్కారు ప్రచారం చేసింది ఏంటి, పార్టీలకు అతీతంగా ఒకటైన ఫార్మా బాధిత రైతులు ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చేది లేదన్న గ్రామస్తులు. ఇదే విషయాన్ని కలెక్టర్తో మాట్లాడిన సురేష్ అయితే తానే వస్తానని గ్రామంలోకి వెళ్ళిన కలెక్టర్ జనం లేని దగ్గర 100 మంది పోలీసుల పహారా. లగచెర్లలోని జనంలోకి కలెక్టర్ వచ్చినప్పుడు ఆ పోలీసులు ఎటుపోయారన్న దానిపై అనుమానాలు. దాడి జరిగిందని తెలిసే కలెక్టర్ను పంపించారా? ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని తెలిసినా ఎందుకు వెళ్ళినట్టు? విస్తుపోయే నిజాలకు సంబంధించి మనం చూద్దాం. కొడంగల్ నియోజకవర్గ పరిధిలో లగచెర్లలో ఈ నెల 11న ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. భూసేకరణపై ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన అధికారులపై గ్రామస్తులు తిరగబడ్డారు. కలెక్టర్పై దాడి చేశారని ప్రభుత్వం రైతులపై కేసులు పెట్టింది. ఇప్పటికే 10ల సంఖ్యలో స్థానికులను కూడా అరెస్టు చేసి జైలుకు పంపించింది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా ఈ విషయం తెలవాలి. ఎందుకు తెలవాలి అంటే కూడా ఈ లగచెర్ల ఎపిసోడ్ అందరికీ కూడా ఇగో చూడుర్రి, లగచెర్లలో ఏం జరిగిందనే దానిపై పూర్తి స్థాయిలో కూడా మీ అందరికీ అప్డేట్ చూద్దాం. నవంబర్ 11 ఉదయం ఏం జరిగింది?
ఫార్మా క్లస్టర్ ఏర్పాటు భూసేకరణ కోసం ప్రజాభిప్రాయం సేకరణ తీసుకునేందుకు నవంబర్ 11న కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లుగా ఒక రోజు ముందుగానే అధికారులు ప్రకటించారు. తాము భూములు ఇచ్చేది లేదని రైతులు ముందు నుంచి తేల్చి చెప్తున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం రోటిబండ తండాలో ప్రజాభిప్రాయ సేకరణ కోసం అధికారులు వచ్చారు. అప్పుడు కాంగ్రెస్ నాయకుడు లంబాడ బిడ్డలను ఇష్టానుసారంగా తిట్టడంతో గొడవ జరిగింది. ప్రజలలో ఉన్న ఆగ్రహం ఈ ఘటనతో మరింత పెరిగింది. ఇదే సమయంలో మళ్ళీ ప్రజాభిప్రాయ సేకరణ అంటూ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఫార్మా వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ నెల 10న సాయంత్రం రోటిబండ తండాలో అన్ని గ్రామాల ప్రజలు సమావేశమయ్యారు. ప్రజాభిప్రాయ సేకరణకు హాజరు కావద్దని నిర్ణయించారు. అలాగే కొద్ది రోజుల క్రితం రోటిబండ తండాలో గొడవ జరగడంతో ఈసారి అలాంటి చర్యలకు ఎవరు పాడుపడవద్దని తీర్మానం చేశారు. గొడవకు దిగితే అసలు సమస్య పక్కదారి పడుతుందని అందరూ ఏకాభిప్రాయ సేకరణకు వచ్చారు. మరి నవంబర్ 11 రోజున ప్రజాభిప్రాయ సేకరణ కోసం అధికారులు వచ్చారు. హకీంపేటకు 4.5 కిలోమీటర్ల దూరంలో, దుద్యాల కిలోమీటర్కు దూరంలో, లగచెర్లకు 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలో ప్రజాభిప్రాయ వేదిక ఏర్పాటు చేశారు. అక్కడికి వెళ్లే మార్గంలో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. అడుగడుగునా చెక్పోస్టు పాయింట్లు పెట్టారు. పాస్బుక్లు, ఆధార్ కార్డులు చెక్ చేశాకే లోపలికి అనుమతించారు. కానీ రైతుల అటు ఎవరూ కూడా వెళ్ళలేదు. దీంతో అధికారులు వచ్చి అక్కడ ఖాళీగా కూర్చున్నారు. ఈ క్రమంలో అక్కడ అధికారులకు తమ అభిప్రాయాన్ని చెప్పేందుకు ఫార్మా వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షుడు శివ కమిటీ సభ్యులు బసవప్ప, రాఘవేందర్తో కలిసి బైక్పై అటువైపు వెళ్లారు. వేదికకు కిలోమీటర్ దూరంలో వారిని పోలీసులు ఆపివేశారు. పాస్బుక్లు, ఆధార్ కార్డులు చూపించాలని పోలీసులు వారిని అడ్డుకున్నారు. అక్కడ పోలీసులతో కాసేపు కూడా డిస్కషన్ జరిగింది. పక్కనే ఉన్న అధికారులు వచ్చి వాళ్ళు స్థానికులే అని వారిని వేదిక వైపు వెళ్లేందుకు అనుమతించాలని కాస్త ముందుగానే మరోవైపు చెక్ పాయింట్లో మళ్లీ ఆపారు. దీంతో తమకు ఉన్నత అధికారులు పర్మిషన్ ఇచ్చారని చెప్పడంతో పంపించారు. ప్రజాభిప్రాయ సేకరణ వేదిక దగ్గరకు వెళ్లేసరికి అక్కడ అడిషనల్ కలెక్టర్ లింగానాయక్, దుద్యాల ఎంఆర్ఓ, కొడంగల్ ఎంఆర్ఓ, 2 డిఎస్పీలు, 10 మంది సిఐలు, పెద్ద సంఖ్యలో పోలీసులు ఉన్నారు. చుట్టూ భారీ గేట్లు కూడా ఏర్పాటు చేశారు. అధికారుల దగ్గరికి వెళ్లిన శివ, బసవప్ప, రాఘవేందర్ తాము భూములు ఇవ్వబోమని చెప్పి అక్కడి నుంచి తిరిగి లగచెర్ల గ్రామంలోకి వెళ్ళిపోయారు. పూర్తి స్థాయిలో అక్కడ ఏర్పాటు చేసిన ఎపిసోడ్లో భాగంగా అసలు ఏం జరిగింది, ఏం కథ అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఇక కలెక్టర్ లగచెర్లకు ఎలా వచ్చారు? కమిటీ నాయకులు గ్రామానికి వెళ్లి ప్రజాభిప్రాయ సేకరణ వేదిక దగ్గరకు పరిస్థితిని వివరించారు. ఏ గ్రామం నుంచి కూడా రైతులు రాలేదు కాబట్టి అధికారులు కాసేపు ఉండి వెళ్ళిపోతారని చెప్పారు. లగచెర్లలో వంట వార్పు నిర్వహించి తమ వ్యతిరేకతను ప్రభుత్వానికి తెలియజేయాలని నిర్ణయించారు. దీనికోసం టెంట్ కూడా వేయించారు. భూములు పోతాయన్న ఆవేదనలో ఉన్న కొందరు రైతులు మాత్రం వేదిక దగ్గరికి వెళ్లి నిరసన తెలుపుదామని సూచించారు. కానీ అక్కడికి వెళ్తే పరిస్థితి ఉధృతంగా మారుతుందని మరికొందరు నచ్చజెప్పారు. ఈ క్రమంలో సురేష్ అనే వ్యక్తి మరికొందరితో కలిసి ప్రజాభిప్రాయ సేకరణ వేదిక దగ్గరకు వెళ్లారు. తాము భూసేకరణకు వ్యతిరేకంగా ఉన్నామని చెప్పారు. అలాగే ప్రజాభిప్రాయ సేకరణ వేదిక గ్రామానికి దూరంగా ఏర్పాటు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామానికి దూరంగా వేదిక పెట్టడమే సమస్య అయితే ప్రజలతో మాట్లాడేందుకు తామే గ్రామంలోకి వస్తామని కలెక్టర్ బదులిచ్చారు. మీరు వస్తే స్వాగతిస్తామని సురేష్, ఆయనతో పాటు వెళ్లిన మరికొందరు చెప్పారు. వెంటనే కలెక్టర్ బయలుదేరి గ్రామానికి వెళ్లారు. అప్పటికే గ్రామస్తులు ఆగ్రహంతో ఉన్నారనే విషయం తెలిసిన కలెక్టర్ పోలీసులకు సెక్యూరిటీ ఎందుకు ఇవ్వలేదనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇక్కడే అసలు పాయింట్ ఉన్నది. రైట్, ఇక్కడే అసలు పాయింట్ ఉన్నది. తెలంగాణ ప్రాంత బిడ్డలకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఇక్కడే అసలు పాయింట్ ఉన్నది. ఏంది, వెంటనే కలెక్టర్ ఏం చేసిండు అంటే లగచెర్ల గ్రామానికి వెళ్ళిండు. అక్కడ ప్రజలు తీవ్ర స్థాయిలో అంటే భారీగా కూడా ఆగ్రహంతో ఉన్నారు. మరి కోపంతో ఉన్న ప్రజలకు సంబంధించి వెళ్తున్నప్పుడు ఇక్కడ డిఎస్పీ గారు కానీ లేదా జిల్లా కలెక్టర్, ఎస్పీ గారు కానీ పోలీస్కు సంబంధించి భద్రత ఎందుకు కలెక్టర్కు కల్పించలేదు? ఇది కీ పాయింట్. నేను అదంతా ఎందుకు చదివినా అంటే ఈ అంశం కోసం. కలెక్టర్ గారు వెళ్తున్నారు అని ఏమని చెప్పిండు సురేష్ అక్కడికి పోయి, మేము ఈ ప్రజాభిప్రాయానికి సంబంధించి మీరు వచ్చిళ్ళు కాబట్టి, మీరు వేదిక ఏర్పాటు చేసిళ్ళు కాబట్టి, ఇక్కడికి వచ్చిన ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి, అయినప్పటికీ మేము కొంతమంది వచ్చాం, మేము భూములు ఇవ్వడానికి వ్యతిరేకం. చాలా క్లారిటీగా చెప్పినా ఇక మేము పోతున్నాం, మా వాళ్ళు ఎవరు రారు, మీరు ఉంటే మీరు కావాలంటే మా గ్రామానికి వస్తే రండి, మీకు స్వాగతం చెప్తామని చెప్పారు. కానీ అప్పటికే అక్కడి గ్రామ ప్రజలు తీవ్రమైన ఆవేశాలతోనే ఉన్నారు. ఎందుకంటే తరతరాల నుండి వస్తున్న ఆస్తి, తాతల నుండి వస్తున్న ఆస్తి, దానితో పాటుగా భూమిని నమ్ముకొని తమ భూమి తప్ప ఆ గ్రామానికి మరొక సోర్సు లేని పరిస్థితులలో ఆ గ్రామ ప్రజలకు సంబంధించి అక్కడికి వెళ్తున్న ఆల్రెడీ కట్టలు దంచే ఆగ్రహంతో ఉంటే
అక్కడికి కలెక్టర్ వెళ్తున్నప్పటికీ కేవలం కలెక్టర్ ప్రతీక్ జైన్ ఏంది అంటే అక్కడ అధికారులు మరికొంతమంది కూడా, ఎందుకు అంటే మీకు చెప్పాలి, వెంకట్రెడ్డి మరికొంతమంది అధికారులు గ్రామంలోకి వెళ్లారు. ప్రజలు వంట వార్పు కోసం ఏర్పాట్లు చేసుకున్న ప్రాంతంలోకి కలెక్టర్ వాహనం వెళ్ళగానే అక్కడ ఉన్న వారంతా ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఖచ్చితంగా చేస్తారు. భూమి పోతుందన్నప్పుడు తెలిసినప్పుడు ఆ ఇంటి బిడ్డ ఎవరైనా కూడా ప్రజాభిప్రాయ సేకరణకు వ్యతిరేకమని తెలిసినప్పుడు మా భూములు పోతున్నాయని లగచర్ల గ్రామ ప్రజలు మా భూములు పోతున్నాయి, మేము ఇవ్వడానికి సిద్ధంగా లేము, దీనికి మేము వ్యతిరేకంగా ఉన్నామని కలెక్టర్ వచ్చినప్పుడు నిరసన తెలపరా అండి? అక్కడ ఏ బిడ్డున్నా ఖచ్చితంగా భూములు పోతున్నాయప్పుడు మా నినాదాలు ఇస్తారు. ఇచ్చిర్రు వాళ్ళు కూడా. వాళ్ళు ఏం తప్పు చేయలే. లగచర్ల గ్రామ ప్రజలలో తప్పు లేదు. నేను చెప్తా, ఇందులో చాలా భయంకరమైన ట్విస్ట్ ఉంది. అయితే ప్రజలు ఆయనను చూసి ఆయన వైపు నడుచుకుంటూ వెళ్ళారు. అప్పటికే ఆగ్రహంతో ఉన్న వాళ్ళంతా కలెక్టర్ వైపు దూసుకువచ్చారు. అయితే కమిటీ నాయకులు వారిని వారించారు. కలెక్టర్ వైపు దూసుకువస్తుంటే కొందరిని వెనక్కి లాగేశారు. కానీ అప్పటికే పరిస్థితి అదుపు తప్పింది. ఆగ్రహంతో ఉన్న రైతులు, మహిళలు అధికారుల వైపు దూసుకెళ్లారు. కలెక్టర్ వైపు వెళ్ళిన ఆయనపై ఎవ్వరూ కూడా చేసుకోలేదండి. ఇది మా రైతన్నకు ఒకటి ఉంటుందన్న, మీకు తెలుసో లేదో కానీ ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలుసు. ఏంటి అంటే రైతులకు సంబంధించి బుక్కెడు బువ్వ పెట్టే రైతన్న ఎప్పుడూ కూడా దాడి చేయడు. బుక్కెడు బువ్వ పెట్టే రైతన్న ఎప్పుడూ దాడి చేయడు. ఈ దేశంలో దేశానికి వెన్నుముక్క రైతన్న, జై జవాన్ జై కిసాన్ అంటాం కదా. రైతన్న ఎప్పుడు తెలంగాణ ప్రాంత బిడ్డల్ని కానీ లేదా భారతదేశ ప్రజలకు కానీ బుక్కెడు బువ్వ పెడతాడు తప్ప ఏ అధికారి మీదనో ఎవ్వల మీదనో దాడి చేయడు. లగచర్ల గ్రామ ప్రజలు కూడా దాడి చేయలేదు. లగచర్ల గ్రామ ప్రజలందరూ కూడా ఎక్కడా దాడి చేయలేదండి, గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ లగచర్ల గ్రామంలో జరిగిన విషయం ఏంటి అంటే కలెక్టర్ చుట్టూ ముట్టచ్చు గాక, కలెక్టర్ చుట్టూ భారీ స్థాయిలో చేరుకోవచ్చు గాక, కానీ దాడి జరగలేదు. ఇదే విషయాన్ని కలెక్టర్ గారు చాలా క్లారిటీగా కూడా చెప్పారు, నాపై ఎవరు దాడి చేయలేదు అని, గుర్తుపెట్టుకోవాలి. అయితే అధికారి వెంకట్రెడ్డిపై మాత్రం కొందరు చేసుకున్నారు, వాహనాలను ధ్వంసం చేశారు. అదే సమయంలో కలెక్టర్ అక్కడ నుండి వెళ్ళిపోయారు. కేవలం 2-3 నిమిషాలలోనే గొడవ జరిగింది. అయితే ఆ సమయంలో అక్కడ పార్టీలకు అతీతంగా ఉన్న ప్రజలు ఉన్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ 3 పార్టీలకు సంబంధించి మద్దతు ఇచ్చేవారు ఉన్నారు. స్థానికులు చెప్పారు తాము ఎక్కడ అధికారులపై దాడి చేయాలనే ఉద్దేశంతో అక్కడే సమావేశం కాలేదని, తమను ఎవరూ ఆదేశించలేదని వారు చెప్తున్నారు. కేవలం తమ భూములు, ఇండ్లు పోతాయన్న ఆగ్రహంతో తామంతా తిరగబడ్డామని అంటున్నారు. కానీ తమ భూముల కోసం, తమ బ్రతుకుల కోసం నిరసన తెలిపితే తమ వాళ్లను పోలీసులు దారుణంగా కొట్టారని కన్నీళ్లు పెట్టారు. పరారిలో ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులను తీసుకెళ్లి వారి ముందే మిగతా వాళ్ళను కొట్టారని అంటున్నారు. పరారిలో ఉన్న వాళ్ళు దొరికినా ఇలాగే కొడతామంటూ పోలీసులు హెచ్చరించారు. అసలు పోలీసులకు లాఠీ అనేది ఎందుకు పని చెప్తారో నాకు అర్థమైతలేదు. క్లియర్గా చెప్తున్నా, భారత రాజ్యాంగం మీరు కింది నుండి మీదికి చదువుర్రి, మీద నుండి కిందికి చదువుర్రి, మధ్యలో నుండి ఇటుకొస్తాక అటుకొస్తాక చదవండి. అసలు లాఠీతోని ఒక మనిషి మీద అకారణంగా కొట్టే స్వేచ్ఛ ఏ నా కొడుకుకు లేదు. తెలంగాణ భాష మాట్లాడుతున్నా ఎవ్వడికి లేదు. అసలు లాఠీతో ఒక వ్యక్తి మీద దాడి చేసే ఏదీ లేదండి, నేను చెప్తున్నా కదా. అయితే ఇక్కడ 4 ఏళ్ళు జైల్లో ఉండడం, కానీ భూములు ఇయ్యం. 4 ఏళ్ళైనా మేము జైల్లో ఉంటాం కానీ భూములు ఇయ్యం. తమకు జీవనాధారమైన భూములను ఎట్టి పరిస్థితులలో ఇచ్చేది లేదని ఫార్మా ప్రతిపాదిక గ్రామ ప్రజలు చెప్తున్నారు. అవసరమైతే 4 ఏళ్ళు జైల్లో ఉండేందుకు తాము సిద్ధమని చెప్తున్నారు. భూములకు బదులుగా తమను జైల్లో వేసి ప్రభుత్వం కక్ష తీర్చుకోవాలన్నారు. తాము మట్టిని నమ్ముకొని బ్రతుకుతున్నామని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోమ్మంటే ఎక్కడికి పోయి బ్రతకాలని ప్రశ్నిస్తున్నారు. తమ భావి తరాలు ఏమి కావాలని అడుగుతున్నారు. ప్రణాళికలో భాగంగానే పోలీసులు రాలేదా? ఇది అసలు ట్విస్ట్. ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నా అంటే, ప్రజాభిప్రాయ సేకరణ వేదిక దగ్గర వేదికకు వెళ్లే మార్గాలలో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. వందలాది మంది కాకీల డ్రెస్సులలో ఉన్న ఆ రోజు అక్కడికి వచ్చారు. కాకి డ్రెస్లో చాలామంది వచ్చారు. మఫ్తీలోనూ చాలామంది పెట్టారు. కానీ కలెక్టర్ గ్రామంలోకి వెళ్తున్నప్పుడు మాత్రం ఆయనకు సెక్యూరిటీ ఇవ్వలేదు. కనీసం ప్రైవేట్ వాహనం కూడా ఇవ్వలేదు. ఒక గన్మెన్ను కూడా వెంటేసుకొని వెళ్ళారు. అయితే ఉదయం రైతులు వెళ్ళి భూములు ఇచ్చేది లేదని ప్రజలంతా ఆగ్రహంతో ఉన్నారని చెప్పి వచ్చారు. కానీ ఆ తర్వాత కలెక్టర్ గ్రామంలోకి వెళ్ళారు. అంటే ఈ గ్యాప్లో ఏం జరిగింది? ఎస్, ఇక్కడ అసలు ట్విస్ట్. ఇది అసలు ట్విస్ట్ అండి. మీరు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. ఏంది, ప్రజలంతా ఆగ్రహంతో ఉన్నారు.
అధ్యక్ష, ఇదంతా మన రాష్ట్ర ప్రభుత్వానికి తెలవాలి. ఇక్కడ పూర్తి స్థాయిలో ఆగ్రహంతో ఉన్నారు. కానీ కలెక్టర్ ఆ గ్రామంలోకి వెళ్ళారు. ప్రజలంతా ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. సమాచారం కలెక్టర్ గారికి ఇచ్చారు. ఇచ్చినప్పటికీ కూడా ఈ గ్యాప్లో ఏం జరిగింది? గ్రామంలోకి వెళ్ళాలని కలెక్టర్ ఎందుకు చెప్పారు? ఇది క్వశ్చన్ మార్క్. గ్రామంలోకి కలెక్టర్ వెళ్ళాలని ఎందుకు చెప్పారు? పోలీసులను ఎందుకు వెంటబెట్టుకొని వెళ్ళలేదు? ఇవన్నీ అనుమానాలకు తావిస్తున్నాయి. ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఈ క్వశ్చన్ మార్కుకు మాత్రం సమాధానం లేదు. ఏంది అంటే అక్కడికి కొంతమంది ఉదయం రైతులు వెళ్ళి భూములు ఇచ్చేది లేదని, లగచెర్ల గ్రామానికి సంబంధించి ఏంది అంటే మేము భూములు ఇవ్వమని చాలా క్లారిటీగా క్లియర్గా పిన్ టు పిన్ చెప్పేసారండి. మా గ్రామంలో ప్రజలు చాలా తీవ్రమైన ఆగ్రహ ఆవేశాలతోని ఉన్నారు అని కూడా చెప్పిర్రు. రైతులు అక్కడికి వెళ్ళిళ్ళు తమ యొక్క నిరసనను బాధనను అంతా చెప్పిళ్ళు మళ్ళీ వాపస్ వచ్చేళ్ళు. కానీ వీళ్ళు వాపస్ వచ్చేలోపు ఏం జరిగింది అంటే కలెక్టర్ అక్కడికి వెళ్ళాలని ఎందుకు నిర్దేశించుకున్నారు? సరే, కలెక్టర్ వెళ్ళినప్పుడు ఆల్రెడీ ప్రజలు ఆగ్రహ ఆవేశాలతో ఉన్నప్పుడు ఈ సమయంలో పోలీసులను వెంటబెట్టుకొని ఎందుకు వెళ్ళలేదు? అంటే ఆ సమయంలో ఈ జరిగిన 15 నిమిషాల ఎపిసోడ్లో ఈ 15 నిమిషాల ఎపిసోడ్లో ఇక్కడ మనం పోలీసులకు సంబంధించిన ఫోను, కలెక్టర్ గారి ఫోను, అక్కడ పోలీస్ వ్యవస్థకు సంబంధించిన ఫోను, ముఖ్యమంత్రి కార్యాలయం నుండి ఏమైనా కాల్స్ వచ్చినాయా, లేకపోతే మంత్రుల ప్లానింగ్ ప్రకారం ఏమైనా కాల్స్ వచ్చినాయా, లేకపోతే ఇదంతా కూడా ఒక ప్రణాళిక ప్రకారమే జరిగిందా? కలెక్టర్ వెళ్ళాలని నిర్ణయించుకున్నప్పుడు గ్రామంలోకి వెళ్ళాలని కలెక్టర్కు ఎవరు చెప్పిర్రు? అసలు కలెక్టర్ గారు ఆ గ్రామంలోకి ఎందుకు వెళ్ళాలనుకున్నారు? ఆల్రెడీ అంతకుముందే ఆ గ్రామ ప్రజలు ఆగ్రహ ఆవేశాలతో ఉన్నారని కొంతమంది రైతులు అక్కడికి వచ్చి చెప్పిన తర్వాత కూడా కలెక్టర్ గారు ఆ గ్రామంలోకి ఎందుకు వెళ్ళారు? పోలీసులను ఎందుకు వెంటబెట్టుకొని వెళ్ళలేదు? ఏదైనా జరగవచ్చు, ఏమైనా జరగవచ్చు, మరి అలాంటప్పుడు ఎందుకు వెంటబెట్టుకొని వెళ్ళలేదు? ఇది ప్రధానమైన ప్రశ్న. ఈ ప్రశ్నకి ఇప్పటికీ అనుమానం తావిస్తున్నది. అయినప్పటికీ కూడా ఎవ్వరూ చెప్పడం లేదు. అంటే ఇక్కడ ప్రజలు రైతులు ఎలాగో ప్రజాభిప్రాయ సేకరణకు రాలేదు కాబట్టి ఏదైనా చేయాలని ప్లాన్ చేసినట్లుగా స్థానికులు మాత్రం అక్కడ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంటే అయితే ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని అక్కడికి వెళ్తే అధికారులపై తిరగబడతారని తెలిసే గ్రామంలోకి పంపినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. ప్రజలు ఎలాగో అంగీకరించడం లేదు, అధికారులపై దాడి జరిగితే దాన్ని అడ్డుగా పెట్టుకొని వారిని అరెస్టు చేసి మిగతా వారిని భయపెట్టచ్చనే కుట్రతోనే ఇదంతా చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది. అందుకే అందులో భాగంగానే అందుబాటులో ఉన్న అందుబాటులో పోలీసులున్నా వారు లేకుండానే కలెక్టర్ గారు గ్రామంలోకి పంపారని అంటున్నారు. ఘటన స్థలంలో లేని వారు ఆ రోజు గ్రామంలో లేని వారిని కూడా అరెస్టు చేస్తానని, ఇదంతా బెదిరింపుల భాగమేనని కూడా చెప్తున్నారు. క్లియర్ కట్గా అర్థమైపోవాలి. ఇక్కడ ఆల్రెడీ లగచెర్ల గ్రామ ప్రజలకు సంబంధించి వంటావార్పు మొదలుపెట్టిన తర్వాత కొంతమంది ప్రజలు ఏదైతే ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించి ఈ లగచెర్ల గ్రామానికి 1 కిలోమీటర్ దూరంలో పెట్టిన కాడికి ఈ లగచెర్ల గ్రామానికి సంబంధించి సురేష్ తన యొక్క అక్కడ ఉన్న కొంతమందితో కలిసి అక్కడికి వెళ్ళి పూర్తి స్థాయిలో మేము ఈ ప్రజాభిప్రాయం భూములకు మేము వ్యతిరేకంగా ఉన్నాం, మేము ఎట్టి పరిస్థితులలో భూములు ఇవ్వలేం, మరి మీ గ్రామ ప్రజలు ఎందుకు రాలేదయ్యా అంటే మా గ్రామ ప్రజలు తీవ్రమైన ఆగ్రహ ఆవేశాలతోనే ఉన్నారు, మా వాళ్ళు ఇచ్చే పరిస్థితులలో లేరు అని అక్కడి అధికారికి సురేష్ బదిలిచ్చిన తర్వాత 15 నిమిషాల పాటు అందరూ సైలెంట్ అయ్యారు. కలెక్టర్ చుట్టూ దాదాపుగా డిఎస్పీ, సిఐ, ఎస్ఐలు ఉన్నారు, పోలీస్ వ్యవస్థ ఉన్నది, వందలాది మంది పోలీసులు ఉన్నారు, మఫ్టీలో చాలామంది పోలీసులు ఉన్నారు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నది. వీళ్ళందరూ ఉండంగా కూడా కలెక్టర్ని ఆ గ్రామంలోకి పొమ్మని చెప్పిన వ్యక్తి ఎవరు? కలెక్టర్ గారిని లగచెర్ల గ్రామంలోకి వెళ్ళమని చెప్పిన ఆ వ్యక్తి ఎవరు? సరే, కలెక్టర్ గారు లగచెర్ల గ్రామంలోకి వెళ్ళారు, ఓకే, యాక్సెప్టబుల్. లగచెర్ల గ్రామంలోకి వెళ్ళిన తర్వాత పూర్తి స్థాయిలో ఎందుకు అధికారులను వెంట వేసుకొని పోలేదు? అక్కడ ఉన్న పోలీస్ అధికారులను ఎందుకు వెంటబెట్టుకొని పోలేదు? నెంబర్ 2 పాయింట్ అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. అంటే ఇక్కడ క్లియర్ కట్గా మీరు అందరూ కూడా ఆలోచించాలి. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే లగచెర్ల గ్రామ ప్రజలు నాకు కాల్ చేశారండి. ఏమంటున్నారంటే, అన్నా మేము ఆ రోజు నవంబర్ 11వ తేదీన జరిగిన ఎపిసోడ్లో నేను ఆ గ్రామంలో లేను, నా స్నేహితులు కూడా లేము, కొంతమంది హైదరాబాద్, కొంతమంది తమ ఏంది అంటే కార్యక్రమాల నిమిత్తం, అంటే కొందరు పెళ్ళిళ్ళకి కానీ లేకపోతే ఇతరత్ర పనుల నిమిత్తం ఆ గ్రామంలో లేని వారిని కూడా దొరకబట్టుకొని తీసుకువచ్చి తన్ని లోపటేసి బెదిరింపులు చేయడాన్ని దేనికి కుట్రగా భావించవచ్చు? అంటే లగచెర్ల గ్రామంలో జరుగుతున్న ఎపిసోడు తెలంగాణ ప్రాంతానికి దేన్ని సంకేతంగా చూపెడుతున్నది? నా తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజలు కూడా ఈ 4 కోట్ల మంది ప్రజలకు ఏం సంకేతం ఇవ్వాలనుకుంటున్నారు?
నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, నేను మళ్ళీ అంటున్నా, ఈ తెలంగాణ ప్రాంతంలో పుట్టిన ప్రతి బిడ్డను అడుగుతున్నా, ఉప్పు కారం తింటున్న ప్రతి వ్యక్తిని అడుగుతున్నా, రోషం పౌరుషం ఉన్న ప్రతి వ్యక్తిని అడుగుతున్నా, లగచర్ల గ్రామంలో జరిగిన సంఘటనకు మనందరం బాధ్యులమే. పోలీస్ వ్యవస్థ ఫెయిల్యూర్ అయినప్పటికీ కూడా ఒక సాధారణమైన వ్యక్తులను తీసుకెళ్ళి, ఏది ఉదయం లేస్తే మట్టిలో ఉండాల్సిన వ్యక్తులు సాయంత్రం అయితే పొలాలలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పంట చేనులు తప్ప వేరే లోకం లేని రైతులను, అమాయకమైన రైతులను తీసుకెళ్ళి అత్యంత దారుణంగా పాశవికంగా కొట్టిరు. కాబట్టి మనం ఆ గ్రామానికి వెళ్ళాలి. ఈ తెలంగాణలో ఉన్న పౌర హక్కులు కానీ, ప్రజా సంఘాలు కానీ, మేధావులు కానీ అందరూ కూడా లగచర్ల గ్రామానికి వెళ్ళండి. దయచేసి నేను చెప్తున్నా, ఎందుకు అంటే ఓ తల్లి మా వైఆర్టీవీతో మాట్లాడింది. మీరు ఆ వీడియో ఇంటే మాత్రం కన్నీళ్ళే వస్తాయి. ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలవాలి ఈ బాధాకరమైన సంఘటన. నేను చెప్తున్నా కదా, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, దయచేసి ఇది విన్న తర్వాత మీరు ఏమంటారో ఏం చెప్తారో మీ ఇష్టం. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్తున్నా, ఈ వీడియో విన్న తర్వాత తెలంగాణలో కూడా ఇంకా కూడా మనం ఏంది అంటే మౌనంగా ఉంటే జరగబోయేదానికి పూర్తి స్థాయిలో చాలా బాధపడాల్సి ఉంటుంది. నేను చెప్తున్నా, నా దగ్గర చాలా క్లియర్ కట్టుకున్నాయి. ఇగో ఈ తల్లి ఏం మాట్లాడుతుందో ఒక్కసారి వినండి, తర్వాత మీరే అభిప్రాయాన్ని చెప్పండి. మాకు పోలీసు వచ్చి ఏం చేసిందని అడిగానికి వచ్చిండ్రు కదా మీరు. మరి కలెక్టర్కి కొట్టిండ్రని గొడవ పట్టి మీరు ఆలించి వచ్చి కొట్టిపోతున్నారు కదా మమ్మల్ని. అంటే ఏం గురించి కొట్టిండ్రని అడుగుతున్నావు కదా. అంటే మా భూమి తీసుకున్నప్పుడు మా పిల్లలు కూడా తీసుకుంటారా? మా భూమి పోయినాక మా మగ పిల్లలు కూడా మీరు తీసుకుంటారు. మేము ఇయ్యం సార్, మేము భూమి ఏంటి ఇస్తామా అని అడిగితే వచ్చిండ్రు దెబ్బ 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 దొంగలు లెక్క వచ్చి ఇంట్లో పోలీసులు దొంగలు లెక్కనే వచ్చిండ్రు. వచ్చి మరి ఎక్కడ పోయినరా మా మీ మొగోళ్ళు, మరి కలకత్తాకి కొట్టి ఇక్కడ దొంగపోయినరా అని మాకు అడిగినండ్రి కదా. అడగాలి కదా, అడగపాలి. ఏం చేసేటా వచ్చిన వచ్చకం గడపడ తీసుకున్నారు, తలుపు ఇరా కడతారా. తలుపు ఇరా కొడితే ఆడవిలా వాడిది. మా పిల్లవాడు నా కొడుకు ఒకడేమానే నీళ్ళు పెట్టి వస్తామా కరెంటు పోతాది చేయించి అని పోతున్నాడు. ఆయనకి అడ్డం వచ్చి పట్టుకొచ్చి పోతే పాయవాడు అక్కడే దాచుకోక వాళ్ళు దాచుకోక అలా పెళ్ళి నుంచి వాళ్ళు తీసుకొని పోకోక అన్నొచ్చి మేము అట్లానే కలకల అయి కూర్చుంటే వచ్చిండ్రు. ఏ పోతుందా, ఎక్కడ పోతున్నావు అంటే నేను ముత్తడికి పోతున్నా సార్. ఎక్కడ పోతున్నాడు, బాత్రూమ్లో ఇదే కట్టాను తీసుకొని కట్టాను దూరం పారేసిండ్రు. నా కట్టా అంటే సార్ నా కట్టా నాకు కళ్ళు లేవు, నా కట్టా నీటికి తీసుకు పారేస్తున్నాడు, నేను ఏం చేసేదానా అంటే మళ్ళా నీవు ఎక్కడ పోతున్నావు అందరికి చెప్పేందుకు పోతున్నావు ఇల్లు తిరిగి అంటే నాకు కళ్ళే దానికి నేను ఇల్లు తిరిగిపో ఆయన వచ్చి నా కోడలికి లేపుతామా తలుపు తీసినాక తలుపు నీరగొట్టినాక తీసినాక బీరువాల ఎవరైనా మంగళ దొరుకుతారా నీవే చెబుతా. బీరువా నీరగొట్టి అరే బీరువాని నేను ఇప్పుడు చూపుతా, ఇప్పుడు దొరకపోయి చూపుతా. బీరువా నీరగొడితే నేనంటే సార్ ఆ బీరువాల ఇంత బిందే పడేది, మగ పిల్లలు పడతారా? పట్టారు. పాపం ఈ తల్లి ఎంత క్లారిటీగా చెప్తుందో తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా వినాలి. దయచేసి చెప్తున్నా, వైఆర్టీవీ మాత్రమే నిజం చెప్తుంది. నేను చెప్తున్న తెలంగాణ ప్రాంత బిడ్డలారా, నేను చాలా క్లారిటీగా చెప్తున్నా. ఈ తల్లి చెప్పే వేదన మళ్ళొక్కసారి వినురి. ఇగో పట్టారు ఇక బాటిల్ కొట్టి గప్పుగా అనుకోండి, బయటికి అనుకోండి బక్కు సార్. బయటికి గప్పుగా ఏడికి వాడుకున్నాం, మేము దొంగలం కాము, మేము శ్రద్ధగా ఉన్నాము. మాకు మీరు కొట్టేనికి వచ్చిండ్రా కొట్టుండి, చంపేనికి వచ్చిండ్రా చంపండి. మళ్ళా అట్లా అన్నాక ఏమన్నా మేము చంపవా, మాకు మా అధికారం ఉన్నది, మాకు తోలిండ్రు మొగలప్పుడు. ఎవరు దొరికినారే మీరు కలెక్టర్కి కొట్టిండ్రట. కలెక్టర్కి కొట్టింటే మాకేమైనా మేము ఓట్లు వేసినప్పుడు నీకు గెలిపిస్తే రెడ్డి అంట రెడ్డి
రెడ్డి గెలిపించినాక రెడ్డి ఏమన్నాడు మాకు, అమ్మ అందరికీ సర్నాథం తులం బంగారం ఇస్తా, 4,000 ఇస్తా, రైతు పైసలు వేస్తా, బ్యాగ్ల కసలు వేస్తా, డెలివరీ చేస్తే వేస్తా, మీరు ఏం గుండె వాళ్ళకోండి అందరికి వేస్తా, అందరికి సర్నాథం అని అంటే ఇక్కడ జరిగిన ఎపిసోడ్ మీకు ఎందుకు చూపెట్టినా అంటే మీరు వైఆర్టీవీలోకి వెళ్ళండి, ఈ లగచర్ల గ్రామానికి సంబంధించిన ప్రతి వీడియో ఉంటుంది ఇక్కడ. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే లగచర్ల గ్రామానికి సంబంధించి జరిగిన ప్రతి అంశం కూడా ఉంటుంది ఇలా. తెలంగాణ ప్రాంత బిడ్డలరా అంటే ఆ వృద్ధాప్య మహిళ ఏం చెప్తున్నది, సార్ నాకు కళ్ళు కనిపించవు, నేను బాత్రూమ్కి వెళ్ళినా, ఇంకా తెలంగాణ భాషలో ఆమె ఏం చెప్పిందంటే నేను ఉత్సవోయనికి పోయినా నా కట్టె తీసేసిళ్ళు, ఏమే ముసల్దానా నువ్వు ఊరు మొత్తం తిరిగి చెప్తామని పోతున్నావనే అని ఆ ముసలావిన అట్లనే అంటే, సార్ నేనెందుకు చెప్తానా కళ్ళే కనబడవే అని చెప్పిరట. ఇంట్లో బీరువాను గడ్డపారాలతో పగలగొట్టి ఓపెన్ చేసిర్రు అని ఆ వృద్ధాప్య మహిళ చెప్తున్నది. ఇక ఇది సాక్ష్యం, మీకు నిజం చెప్పాలి కాబట్టి నిజాన్ని చూపెట్టాలి కాబట్టి చూపెట్టిన రైట్. ఇది ఒకటి మీరు ఆలోచించాల్సింది. తెలంగాణ ప్రాంత బిడ్డలు లగచర్ల ఘటనలో ఏంది పట్నం మాజీ ఎమ్మెల్యేకు సంబంధించో సురేష్కు సంబంధించో ఇంకెవరో ఉన్నారని మీరు అంటున్నారు. అది కాదు అసలు విషయం. అక్కడ లగచర్ల గ్రామ ప్రజలు వంట వార్పుతోని సిద్ధంగా ఉన్నారు, తమ నిరసన తెలియజేస్తున్నారు. ఆల్రెడీ సురేష్ బృందానికి సంబంధించి కలెక్టర్ గారికి వివరించారు, మా ప్రజలు ఇక్కడికి రారు, చాలా ఆగ్రహ ఆవేశాలతోనే ఉన్నారు అని చెప్పారు. వాళ్ళు 15 నిమిషాలు తీసుకున్నారు. కలెక్టర్ను ఆ గ్రామంలోకి వెళ్ళమని చెప్పిన వ్యక్తి ఎవరు? నెంబర్ 1 పాయింట్. కలెక్టర్ గారిని ఆ గ్రామంలోకి వెళ్ళమని చెప్పిన మొదటి వ్యక్తి ఎవరు? నెంబర్ 2, కలెక్టర్ గారు వెళ్తున్నప్పుడు ఆల్రెడీ ప్రజలు ఆగ్రహ ఆవేశాలతో ఉన్నప్పుడు డిఎస్పీ స్థాయి వ్యక్తులు వందలాది మంది పోలీసులు తనతో ఎందుకు వెళ్ళలేదు? నెంబర్ 4, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేసింది? మేము ప్రశ్నిస్తే మా చుట్టూ మా రౌండ్ చుట్టూ మొత్తం తిరిగి మేము ఏడేడు ఉన్నామని చెప్తారు కదా, మరి లగచర్ల గ్రామంలో జరిగిన వ్యవస్థని ఎందుకు చెప్పలేకపోయారు? అంటే ఇది ప్రభుత్వ కుట్ర, ప్రభుత్వ వైఫల్యం, ఇంటెలిజెన్స్ వైఫల్యం, ముఖ్యంగా ప్రభుత్వ వైఫల్యం, ప్రభుత్వం యొక్క చేతగానితనం, ప్రభుత్వం యొక్క దద్దమ్మ పని. అంటే ప్రభుత్వం ఏం చేసింది అంటే దీన్ని పూర్తి స్థాయిలో కూడా విపక్షాల మీద నెట్టే ప్రయత్నం చేసింది. ఇకనైనా ఆలోచించండి ఓట్నా తెలంగాణ బిడ్డలారా, ఇది ప్రభుత్వ వైఫల్యాన్ని పూర్తి స్థాయిలో పార్టీలకు అతీతంగా చేసిన ఈ పనిని పార్టీలకు అతీతంగా లగచర్ల గ్రామ ప్రజలు చేస్తే వాళ్ళను తీవ్ర ఇబ్బందులను పెడుతున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ ఉంది, భారతీయ జనతా పార్టీ ఉంది, బీఆర్ఎస్. అసలు నేను ఇంకా ఓపెన్గా చెప్తా, నా భూమి పోతున్నప్పుడు ఏ పార్టీ అయితే ఏందిరబాయి, సీఎం సీట్లో ఎవడు కూకుంటే ఏందిరబాయి, నా భూమి పోతుంటే తరతరాల నుంచి నా ఊరు పోతుంటే నేను ఎట్లా ఊకుంటా? నాకు ఆవేశం రాదా? నాకు రోషం పౌరుషం రాదా? నేను అన్నం తింటలేనా? కడుపుకేమన్నా గడ్డి తింటానా అని అడగరా లగచర్ల గ్రామ ప్రజలు? వాళ్ళ ఆగ్రహంతో ఉంటే తప్పేంది? ఆల్రెడీ ఆగ్రహంతో ఉన్న ప్రజల దగ్గరికి వీళ్ళు ఎందుకు వెళ్ళిళ్ళు? పోలీసు వ్యవస్థని ఎందుకు తీసుకెళ్ళలేదు అంటే పక్కా ప్లానింగ్ ప్రకారం అది ఎట్లాగూ వాళ్ళు ఇవ్వనని ఫిక్స్ అయ్యారు కాబట్టి మనం వాడికి పోతే మన మీద దాడి జరుగుతుంది, వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి, తన్ని వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయాలి, అవసరమైతే వాళ్ళని చంపేయాలి. నిన్న చూస్తున్నారా ఏ తల్లి కన్నా బిడ్డలో పాపం అడుగేయలేకపోతున్నారు అంటే వాళ్ళని ఎంత దారుణంగా చిత్రహింసలు పెట్టవచ్చు. నేను ఈ విషయమంతా ఎందుకు చెప్పినా అంటే తెలంగాణలో విపక్షాలు లేవా? తెలంగాణలో విపక్షాలు లేవా? బాజాప్తిగా అడుగుతున్నా. బీఆర్ఎస్ పార్టీ ఒకటే ఉంది అరబై. మీరందరూ ఏం చేస్తున్నారు? చేయలేకేమన్నా గాజులు దొడుక్కున్నారా? ఏం చేస్తున్నారు మీరంతా? నేను మళ్ళీ ఇది మహిళలను ఉద్దేశించి కాదమ్మా, ఆ గాజులు కాదు, వేరేటో వీళ్ళకు నేను స్పెషల్గా అరేంజ్ చేసిన వాటిని కూడా గాజులే అంటారు. మరి ఏం చేస్తున్నాయి ఈ విపక్షాలన్నీ? తెలంగాణలో ఇంత జరుగుతూ ఉంటే విపక్షాలందరూ ఎక్కడా? విపక్షాలు ఏం చేస్తున్నాయి అంటే ఇంత జరుగుతూ ఉంటే కూడా మేమేం మాట్లాడం, మాకేం అవసరం లేదు, ఇదేనా మీరు చేసేది అంటే? లగచర్ల గ్రామంలో చాలా క్లారిటీగా ఏంటంటే ఇది ప్రభుత్వం చేసిన ప్రభుత్వ కుట్ర. కలెక్టర్ గారిని ఆ గ్రామంలోకి ఆల్రెడీ ఆగ్రహ ఆవేశాలతో ఉన్నాక కూడా ఎవరు పోమ్మని చెప్పారు. సరే కలెక్టర్ గారు వెళ్ళిరు, తన విధి నిర్వహణలో వెళ్ళిళ్ళు, మరి ఎందుకు భద్రత కల్పించలేకపోయారు? పోలీసు వ్యవస్థ ఉండాలి కదా. భూసేకరణ జరిగితే ఫస్ట్ వందలాది మంది వేలాది మంది మీరు గ్రామంలోకి ఎంటర్ అవుతా అంటేనే అక్కడ ఆధార్ కార్డు, పాస్పోర్టు, పాస్బుక్, మన్ను మశానం చూసినప్పుడు మరి కలెక్టర్ గారు వెళ్తున్నప్పుడు మీరు ఎందుకు వెళ్ళలేదు?
అంటే ఇది కావాలని కుట్రపూరితంగా ప్రభుత్వం చేసి దీనిని ఏంది అంటే విపక్షాల మీద ఆపాదించే ప్రయత్నం చేస్తుంది. మళ్ళీ ఈ లొట్టపీసుగాళ్ళట కేటీఆర్కు ఫోన్ చేసిల్లట, ఎమ్మెల్యేకి ఫోన్ చేసిల్లట, దాడి చేయమన్నారట, ప్రయత్నాలు చేయన్నారట, అన్ని చేసిందే ప్రభుత్వం, చేయించిందే ప్రభుత్వం అనే అనుమానాలు ఇక్కడ తావిస్తలేవా? మరి దీని గురించి చెప్పమనురి. అంటే లగచెర్ల గ్రామంలో జరుగుతున్న ఈ ఎపిసోడ్కు సంబంధించి ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా చాలా క్లారిటీగా కూడా ఆలోచించాలి. లగచెర్ల గ్రామంలో జరిగిన ఎపిసోడ్ ఏంది? ప్రభుత్వ కుట్ర, ఇంటెలిజెన్స్ వైఫల్యం, పోలీస్ వ్యవస్థ దద్దమ్మ పోలీస్ వ్యవస్థ. నేను చెప్తున్నా కదా, రాష్ట్ర డీజీపీ మీద ఇవాళ రేపో నాకు తెలిసి మరొక గంటలో కూడా వేటు పడుతుంది ఖచ్చితంగా. ఎందుకు అంటే ఆ కారణంగా నన్ను అరెస్ట్ చేసినప్పుడు నేను ఊరుకుంటున్నా. పాపం నన్ను తీసుకుపోయిన వాళ్ళన్నా అక్కడ ఉన్న వాళ్ళన్నా ఆ మధ్యతరగతి పేద కుటుంబ పోలీస్ వ్యవస్థ, వాళ్ళు మధ్యతరగతి పేద కుటుంబాల నుండి వచ్చును. అంటే కొందరికి గర్వం ఉండొచ్చు, కొందరికి అహంకారం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఒంటి మీద యూనిఫామ్ ఉంది అంటే నా ఒంటి మీద కాదు, నా నరాలలో జర్నలిజం ఉంది. నేను 24/7 జర్నలిజం. కాబట్టి నేను కూడా డ్యూటీలో ఉన్న జర్నలిస్టును అరెస్ట్ చేశారు కదా, మూల్యం గట్టి ఇస్తా. భారీ గిఫ్ట్ ఇస్తున్నారు రేవంత్ రెడ్డి. నేను విడుదల చేయబోయే కొన్ని సునామీ లాంటి వీడియోలను చూసుకో, మజా కాదు, నీ పీఠం ఉంటే నన్ను అడుగు. ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులల్లా మీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, వారితో పాటుగా రాహుల్ గాంధీకి దాదాపుగా తిప్పనట్టు ఎక్కువేం పెట్టలే, 3 పేజీలు చాలా క్లారిటీగా హిందీలో, ఇంగ్లీష్లో, తెలుగులో 3 రకాలుగా రాసి ఫోటోలు విజువల్ అంటించి సెక్షన్లు కూడా పెట్టి దాంతోపాటు లాయర్ల అభిప్రాయాన్ని పెట్టి పంపించిన. ఖచ్చితంగా నాకు ఈ ముఖ్యమంత్రి వద్దు, నేను మీ ప్రభుత్వానికి సపోర్ట్ చేసి ముఖ్యమంత్రిని తీసుకొచ్చినా ముఖ్యమంత్రిని నా మీదనే గన్ను పెట్టి నన్నే కాలుస్తా అంటే నేనెట్లు ఊకోవాలి? పోరాటం చేసిన వాళ్ళ మీదనే ఈయననే తుపాకీ పెడతా అంటే నేనెట్లు ఊకోవాలి? పోతున్నా, మంచిగా చూపెట్టొస్తా. ఆల్రెడీ పంపించిన. ఎందుకంటే ఇప్పుడు నేను ఎటు వెళ్ళినా మళ్ళీ ఇంకా ఈయన కుట్ర చేస్తాడు, ఓ ఫాల్స్ కేసు పెట్టి రేపు పొద్దుగాల ఇంకేదైనా దావచ్చేనే. ఎందుకంటే ప్రభుత్వం అనేది ప్రజల కోసం పనిచేయాలి, అక్కడ నేను సపోర్ట్ చేస్తా. కానీ ప్రజల మీదే తిరుగుబాటు చేస్తే, ప్రజలనే హుక్కుపాదం మీద చేస్తే ఎంత బాధిస్తుందండి? లగచెర్ల గ్రామంలో జరిగింది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యం, ఇది క్లియర్ కట్. లగచెర్ల గ్రామంలో జరిగింది ముమ్మాటికి పదే చెప్తున్నా ప్రభుత్వ వైఫల్యం. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో కూడా కనీసం అంటే కనీసం కూడా తమ ప్రజల మనసులను గెలుచుకోలేదు అంటే ఇక రాష్ట్రాన్ని ఏమి వెళ్తాడండి? ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక దీంతో పాటుగా మరొక అంశం గిరి చూడాలి. ఈయన పేరు పాపం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అండి. మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించి ఎవరు ఏంటి అనేది కూడా మీరందరూ కూడా చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి లాభాలు ఎక్కడ వస్తే అక్కడే వడ్లు అమ్ముకోండి. ఇతర రాష్ట్రాలు కాదు, దేశాలు దాచినా పర్వాలేదు, మీరు ఎక్కడ అమ్ముకున్నా మాకు ఇబ్బంది లేదు. సన్న వడ్లు కొన్న వారం తర్వాతే బోనస్ వస్తుంది. సబ్ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాతే రైతు భరోసా రిపోర్ట్ ఎప్పుడు వస్తుందో బట్టిని అడగాలి. మీడియా సమావేశంలో మంత్రులు తుమ్మల, శ్రీధర్ బాబు క్లియర్గా మళ్ళీ ఆలోచించండి. ఓ నా తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మళ్ళొక ఎపిసోడ్ ఇక్కడ ఉంది. ఏంటి అంటే లాభాలు ఎక్కడ వస్తే అక్కడ అమ్ముకోండి. ఏమన్నాడండి? ఒక రాష్ట్రానికి సంబంధించిన మంత్రి అండి, లాభాలు ఎక్కడ వస్తే అక్కడ అమ్ముకోండి. మాకు లాభం కాదు కదా, కొనే దిక్కు దివాన లేదు. అసలు ఎవరు కొనాలి? ఇది ప్రభుత్వం కొనాలి. ప్రభుత్వం ఏం చెప్తున్నది? ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తున్నా? లాభాలు ఎక్కడ వస్తాయి? మరి ప్రభుత్వం ఎందుకు? మరి ఇలాంటి ప్రభుత్వం మాకు వద్దు అని పూర్తి స్థాయిలో కూడా రాజీనామాలు చేయమని చెప్తాం. ఇలాంటి ప్రభుత్వం మాకొద్దు, ఇలాంటి ప్రభుత్వం మాకు చేతగాని ప్రభుత్వం మాకొద్దు, ఇలాంటి ప్రభుత్వం మాకు అవసరం లేదు అని చెప్తాం. తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఆలోచించండి, మాకు ఇలాంటి ప్రభుత్వం వద్దు అని చెప్పాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి ఆలోచించాలి. ఈ ప్రభుత్వం మాకు వద్దు అని మేమంటే మీరు రాజీనామా చేస్తారా? అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మంత్రులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలారా, మీ ప్రభుత్వం మాకు నచ్చలే, మీరు కూడా ఎక్కడైనా పోటీ చేసుకోరి తెలంగాణలో తప్ప, మీరు ఎక్కడికైనా వారిపోరి తెలంగాణలో తప్ప, మీరు ఎక్కడన్నా ఉండరి తెలంగాణలో తప్ప మేము అంటాం. ఊకుంటారా? 6 కాలం కష్టపడి పంటను వండిస్తే రైతు తమ రక్తాన్ని చెమట చుక్కగా మార్చి దేశంలోనే, ఈ భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అన్నపూర్ణ రాష్ట్రంగా మారుస్తే ఈరోజు కనీసం కొనే దిక్కు దివానా లేదా? ఇదే మీ రాజ్యం అంటే ఏం సమాధానం చెప్తారు? మంత్రులు అనేటోళ్ళే ఇతర రాష్ట్రాలు కాదు, దేశాలు దాటినా పర్లేదని చెప్తున్నారు. ఛీ, ఇంత ఘోరమా? కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అన్న రైతు ప్రభుత్వం కాదని మా అయ్య నన్ను అయితే బాంచం బిడ్డ దండం పెడతా అని చెప్పిండు. నేను ఓపెన్గా చెప్తున్నా,
కాంగ్రెస్ ప్రభుత్వం అంతే బషీర్బాగ్ కాల్పులలో ఆనాడు నీ తండ్రి చచ్చిపోయి ఉంటే ఎట్లా బతుకుదురా నువ్వు ఈ రోజు అని అడిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాలి, మళ్ళీ అలాంటి రాజ్యాన్ని తీసుకొస్తున్నావు, బలే ఏది మొదటి వ్యక్తి నేనే అనుకుంటే ఏమో అనుకున్నా కానీ నన్నే బలి చేసి. నేను చెప్తున్నా కదా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ప్రజలకు అంటే ముఖ్యంగా రైతులను అత్యంత నీచంగా పాశవికంగా దారుణంగా చూస్తుంది అని చెప్తే నిజంగానే జరిగిందండి. ఎట్లా జరిగిందో నేను చెప్పనా. రైతులకు సంబంధించి లగచర్ల గ్రామమే ఉదాహరణ, ఇంకేది అవసరం లేదు. రైతులను ఎంత పాశవికంగా, ఎంత దారుణంగా, ఎంత కుట్రపూరితంగా, ఎంత దారుణంగా కూడా కొడుతుందో లాఠీలతోని మీరే ఆలోచించండి. సన్నవడ్లు కొనేది వీళ్ళు ఎన్నికల ముందు చెప్పిర్రు ఏమని అంటే అధికారంలోకి రాగానే అన్ని వడ్లను 500 బోనస్ ఖచ్చితంగా ఇస్తామన్నారు. తర్వాత అన్ని కొంటామన్నారు. రకరకాల హామీలు. నాకు తెలిసి నేనే వెంకట్రామన్ని నేనే పిట్టల దొరని వేస్తాడు. వాళ్ళు కూడా ఇంత ఘోరంగా చేయరేమో, నాకు తెలిసి ఇంత ఘోరంగా మాట్లాడరేమో. ఇన్ని అబద్ధాలు ఆడి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇగో వీళ్ళు చెప్పే తీర్మానాలే. అందుకే నేను చెప్తున్నా, బుగ్గకారు రాగానే మనిషి మారతాడు, అధికారం రాగానే మనిషి మారతాడంటే ఏమో అనుకున్న వీళ్ళని చూసి. నేను చెప్తున్నా కదా, ఇక్కడ వీళ్ళ సబ్ కమిటీ ఇచ్చిన తర్వాతనే రైతు భరోసా ఇస్తారట. రిపోర్ట్ ఎప్పుడు వస్తుందో బచ్చిని అడగాలి అంటే ఓ అవ్వ తిన్నావా అంటే ఆవని అడుగు, అరే ఆవని అడగా, అరే నన్ను అడుగుతామేందవ్వా, ఒకల మీద ఒకలు, ఒకల మీద ఒకలు, ఒకల మీద ఒకలు, ఒకల మీద ఒకల మీద ఒకల మీద ఒకలు. అంటే ప్రభుత్వం అనేది ప్రజల కోసం ఉన్నదా, లేకపోతే వాళ్ళ స్వార్థపూరిత రాజకీయాల కోసం ఉందా, వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం ఉందా? అంటే తెలంగాణలో ప్రభుత్వం ఉందా? తెలంగాణలో ప్రభుత్వం ఉందా? నా క్వశ్చన్ స్ట్రైట్గా, తెలంగాణలో ప్రభుత్వం ఉందా? ఈ కాంగ్రెస్ దద్దమ్మ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ నీచమైన ప్రభుత్వం హామీలు ఇచ్చినప్పుడు నిలబెట్టాలి కదా. వాళ్ళే చెప్పిళ్ళు, వాళ్ళ యొక్క మేనిఫెస్టోను ఒక బైబిల్ లెక్క, ఒక ఖురాన్ లెక్క, ఒక భగవద్గీత లెక్క భావించమని చెప్పిర్రు. మరి ఈరోజు వాళ్ళు ఇచ్చిన హామీలు ఎటుపోయినాయి? భారత రాజ్యాంగం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి అనబడే నేను, రాష్ట్ర మంత్రిని అనబడే నేను, రాష్ట్ర ఎమ్మెల్యేను అంటే నా ఎమ్మెల్యేను అనబడే నేను అని ప్రమాణ స్వీకారం చేశారు కదా. ఈరోజు ఇప్పుడు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడదలుచుకున్నారు? అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఏం సమాధానం ఇవ్వదలుచుకున్నారు? ఇప్పటికైనా చెప్తారా అంటే మేము చెప్పం, మాకేం అవసరం అనే కాడికొస్తుంది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు ఆలోచించాలి. సో రైతు ప్రభుత్వం కాదు ఇది, రాక్షస ప్రభుత్వం టైటిల్ గుర్తుపెట్టుకోరు అంతే. ఇక ఇంకొకటి, నిన్న కేటీఆర్ అన్న ఏంది సంగారెడ్డి సెంట్రల్ జైలుకు పోయిండండి. తిరుపతి రెడ్డి ఆదేశిస్తుండు, అధికారులు పాటిస్తున్నారు. రాజ్యాంగేతర శక్తిగా కొడంగల్కు చక్రవర్తిల సీఎం సోదరుడు అంటూ కూడా చూడొచ్చు. ఒక్కసారి ఇది ఎన్నూరి లగచర్ల బాధిత కుటుంబాలను ఆదుకుంటాం, వారికి అన్ని విధాల న్యాయ సహాయం అందిస్తాం. రేవంత్వి వికృత అనాలోచిత నిర్ణయాలు, జ్యోతిని హాస్పిటల్కు తీసుకెళ్లి పరీక్షలు చేయిస్తాం. సంగారెడ్డి సెంట్రల్ జైల్లో రైతులతో కేటీఆర్ ములాఖత్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు, తెలంగాణలో రాజ్యాంగం లేదు, తెలంగాణలో ఏమీ లేదంటే మీరు ఊరుకుంటారా? కానీ ఊరుకోవాలి. నిజమే ఇది నేను చెప్పేది. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే అసలు తిరుపతి రెడ్డికి ఏం సంబంధమో నాకు అర్థమవుతలేదు. ఇప్పుడు కుటుంబ సభ్యులకు రాజకీయాలతో సంబంధం ఉండదండి. ముఖ్యమంత్రి రాకముందుకు వీళ్ళందరూ ఎక్కడున్నారు? ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఎక్కడున్నారు? నేను క్వశ్చన్ డైరెక్ట్గా అడుగుతున్నా. అయ్యా యనుమల రేవంత్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రి కాకముందుకు మీ చుట్టూ ఉన్న బలగమంతా ఏమైపోయింది? ఈరోజు ఎందుకు బెల్లం మీద ఈగలోలే వస్తున్నారు? ఆనాడు మేమందరం ప్రశ్నించడం ఏ స్వార్థం లేకుండా ప్రశ్నించడం, ఈరోజు ప్రశ్నిస్తున్నాం. మా మీద ఎందుకు కేసులు పెడుతున్నావు? మమ్మల్ని అకారణంగా ఎందుకు అరెస్ట్ చేస్తున్నాం? అట్లనే లగచర్ల కుటుంబ బాధితులకు సంబంధించి కేటీఆర్ పోతా అంటే ఎందుకు ఒక్కొక్కరి లాగులు నడుస్తున్నాయి? తిరుపతి రెడ్డి ఎందుకు ఆదేశిస్తారండి? అయితే గితే ఆదేశిస్తారు ఏది ముఖ్యమంత్రి గారు, లేకపోతే మంత్రి గారు, లేకపోతే కలెక్టర్ గారు, లేకపోతే అక్కడ ఎంఆర్ఓ గారు, ఆర్జీఓ గారు, ఇవన్నీ ఉండాలి. వాళ్ళు ఒక ప్రభుత్వ ప్రకారం నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే. కానీ ఈరోజు ఇంత దారుణంగా కూడా ఒక కుటుంబ సభ్యుడు ఎందుకు ఆదేశాలు ఇస్తున్నాడు? ఇక్కడ రాజ్యాంగేతర శక్తిగా ఏంది అంటే ఒక కీమ్ రాజ్యాన్ని, కొడంగల్ అంటే ఒక ఉత్తర కొరియా అయిపోయింది ఈరోజు. పాపం తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్తున్నా, మీ అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నా. ఆ లగచర్ల గ్రామానికి వెళ్ళుర్రి, ఆ లగచర్ల గ్రామ ప్రజలందరినీ కాపాడుర్రి. వాళ్ళు ఎట్లున్నారో తెలుసా మీకు? వాళ్ళకు ఉదాహరణ కూడా చెప్తా. ఐసీయూలో ఉన్నప్పుడు ఆక్సిజన్ ఎంత అవసరమో ఇప్పుడు లగచర్ల గ్రామ ప్రజలకు మనోధైర్యం, గుండె ధైర్యం కూడా అంత అవసరం. వాళ్ళందరికీ మనం మద్దతు తెలపాలి. అక్కడికి వెళ్ళండి అన్న, ఒక ప్రాణాన్ని కాపాడడం చాలా కష్టమైన, పోయిన ప్రాణాన్ని తిరిగి అస్సలు తీసుకురాలేం. పాపం వాళ్ళని కాపాడుకుందాం. ఈ రాష్ట్రానికి వాళ్ళు ఇప్పుడు భవిష్యత్తుకు దిక్సూచి. అంటే బంజారా బిడ్డలంటే అంత చులకన్నా ఈ తెలంగాణలో మహిళా కమిషన్ ఏమైందండి?
ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏమైందండి? ఎంత బాధాకరమైన సంఘటనలండి ఇన్ని జరుగుతున్నాయి. అంటే లగచర్ల కుటుంబ సభ్యులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇంత జరుగుతూ ఉంటే కూడా పూర్తిగా ఏం జరుగుతుందండి అసలు? ఇక్కడ పూర్తి స్థాయిలో ఇంత జరుగుతూ ఉంటే కేటీఆర్ అనే వ్యక్తి ఎందుకు పోతున్నాడు అంటే ఇంకా విపక్షాలు లేవా? ఏం జరుగుతున్నది ఇలా? తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. ఇక మన రాహుల్ గాంధీ పాపం ఈయన గురించి చాలా చెప్పాలి. ఇగో ఇనురి అప్పుడు లేవని నోరు ఇప్పుడు ఎందుకు లేస్తుంది? రాహుల్కు తెలంగాణ గ్రూప్స్ అభ్యర్థుల ప్రశ్న. యూపీలో విద్యార్థులకు ధర్నాకు మద్దతుగా ఎక్స్లో పోస్ట్ చేసిన రాహుల్ గాంధీ మేము చేసినప్పుడు ఎందుకు స్పందించలేదు? ఇక్కడ మీ ప్రభుత్వం అధికారంలోనే ఉందనా? మీరు చేసిన అన్యాయాన్ని మర్చిపోం. ఎక్స్లో గ్రూప్స్కు సంబంధించిన అభ్యర్థుల పోస్టు. ఇక ఈయన పేరు గొప్పగా చెప్పాలి. ఈయన రాహుల్ గాంధీ అండి. రాహుల్ గాంధీ బహుశా మీరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక నేతగా భావిస్తారు. కానీ ఈయనకు అధికారమే పరమావధిగా అంటే తనకు ఓటు బ్యాంకు కావాలనుకుంటే ఒక హెచ్యూసీకి వస్తాడు, తనకు ఓటు బ్యాంకు కావాలంటే ఓఈకి వస్తాడు, తనకు ఓటు బ్యాంక్ అవసరం అనుకుంటే కేయూకి పోతాడు, తనకు ఓటు బ్యాంక్ అవసరం అనుకుంటే ఆర్టీసీ క్రాస్ రోడ్కి వస్తాడు, తనకు ఓటు బ్యాంక్ అవసరం అనుకుంటే లైబ్రరీకి వస్తాడు. కానీ తనకు అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం మా నిరుద్యోగుల ముఖాన కూడా చూడాలి. అమ్మా కాళ్ళు మోక్తవే దండం పెడతామే నా మీద ఓటేస్తామని చెప్పుర్రే అని చెప్పారు. అంటే ఇక్కడ తెలంగాణలో ఎంత నిర్బంధంలో ఓటేసారంటే ఎంత ఘోరంగా మ్యానిపులేట్ చేసిల్లంటే నిరుద్యోగులకు సంబంధించి ఈరోజు అదే నిరుద్యోగులు ఈయన అడుగుతున్నారు. ఈయన రాడండి ఎక్కడో ఢిల్లీలో మహారాష్ట్రలో కెనడాలోనో లేకపోతే ఆస్ట్రేలియాలో అమెరికాలోనో ఇతర దేశాలు తిరిగి చిట్టా పట్టాలు వేసుకునే ఏ రాజకీయ నాయకుడు మీకోసం రాడు. ఇక్కడే పుట్టి ఇక్కడే నిలిచి ఇక్కడే ఉండేటోడు మాత్రమే మీకోసం వస్తాడు. నేను మళ్ళీ చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ, ఓ నా తెలంగాణ ప్రాంత బిడ్డలారా గుర్తుపెట్టుకోర్రి. రాహుల్ గాంధీని చూసో మోడీని చూసో ఇతరత్ర చూసో మీరు అనవసరంగా ఆవేశపడకండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం నేను డంకా బజాయించి చెప్తున్నా. ఈ తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం కేవలం బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. ప్రాంతీయ పార్టీ అనేది మనకు చాలా అవసరం. ఈరోజు ప్రాంతీయ పార్టీని తొక్కడానికి, ప్రాంతీయ పార్టీని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనం ప్రాంతీయ పార్టీలు ఉంటేనే తమిళనాడును చూసి నేర్చుకోండి. ఒక ద్రవిడ పార్టీ ఆ రాష్ట్రం కోసం హుక్కు సంకల్పం వల్లే పనిచేస్తుంది. యుద్ధ వీరుల్లోగా పనిచేస్తారు అక్కడి వాళ్ళు. అక్కడి భాష ఏ భాష మాట్లాడాలో వాళ్ళే చెప్తారు. ఈరోజు ఈ రాహుల్ గాంధీ ముఖం చూసట ఈ సన్నాసి ప్రభుత్వాన్ని తెచ్చిళ్ళు. ఈ ప్రభుత్వం మనకి ఏం చేసింది? గోరి కడతాంది, సమాధి కడతాంది, శ్మశాన వాచిక వైపు చూడమంటాంది. ఈ ప్రభుత్వం ప్రజల కోసం ఏమన్నా చేసిందా? చెయ్యదండి ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం కోసం పనిచేసిన వాళ్ళందరూ కూడా నేను చెప్తున్న బుక్కెడు బువ్వ కోసం ఏడుస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడం కోసం పనిచేసిన ప్రతి వ్యక్తి బుక్కెడు బువ్వ కోసం ఎదురు చూస్తున్నారు. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక దొంగ లెక్క లంగ లెక్క అలా చేరి 100 కోట్లు సంపాదించుకుంటున్నారు. అది వేరే విషయం అనుకోండి. కానీ ఎంత ఘోరం అంటే దారుణమైన పరిస్థితి. ఇక ఇంకొక అంశం ఇటు స్పెషల్ బ్యారక్కు నో చెప్పిన కోర్టు పట్నం పిటిషన్ను రిజెక్ట్ చేసిన రిజిస్టర్ క్యాష్ పిటిషన్పై సోమవారం విచారణ. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. చల్లపల్లి జైల్లో ఉన్న పట్నం నరేందర్ రెడ్డిని నేరస్తులతో కలిపి ఉంచారని మాజీ ఎమ్మెల్యే స్పెషల్ బ్యారెక్ ఉండాలని ఆయన తరపున న్యాయవాది హౌస్ మోషన్ పిటిషన్ కోరితే అది తిరస్కరించిన పరిస్థితి కనబడుతుంది. పాపం ఈయన గురించి చెప్పాలి నేను. పట్నం నరేందర్ రెడ్డి ఒకసారి ఈ ఫోటో తెలంగాణ ప్రాంత బిడ్డలు చూపెట్టు. ఈయన ఒక్కసారి చూపెట్టు. ఈయన గురించి చాలా ఉందండి. పట్నం నరేందర్ రెడ్డి మీ అందరికీ తెలుసు కదా. జైలు అంటే తెలియదు, గొడవ అంటే తెలియదు, పాపం ఆయనకి ఏం తెలియదు. నలుగురు గొడవ పెట్టుకుంటా అంటే కూడా పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది అంటే పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఆయనకు ఒక గొడవ అంటే తెలియదు, ఒక పరిస్థితి ఏమీ తెలియని పరిస్థితి కనబడుతుంది. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ పట్నం నరేందర్ రెడ్డి అనే వ్యక్తి గొడవలకు దూరంగా ఉంటాడు, అన్నిటికీ దూరంగా ఉంటాడు. ఈయన ఎట్లా అంటే శాంతికి ప్రతీక. ఇలాంటి వ్యక్తిని పట్టుకొని తీసుకొని పోయి అబ్బబ్బబ్బా ఈయన ఏంది దాడి చేపించిండు, కుట్రకోణంలో ఉన్నాడు, అన్ని రకాలుగా ఉన్నాడు అనే రకాలుగా కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఏంది అంటే ఈ పట్నం నరేందర్ రెడ్డి అనే వ్యక్తి సాఫ్ట్ కార్నర్, చాలా శాంతియుతుడు. ఇతనుకు చెడు చేయడం రాదండి,
కేవలం మంచి కోసమే పనిచేస్తాడు ఈయన. కానీ ఈయన లగచర్ల గ్రామంలో లేడు. పోనీ ఆ గ్రామానికి సంబంధించి ఉద్యమానికి ఖచ్చితంగా మద్దతు తెలుపుతాడు. ఎందుకంటే విపక్షంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా చెప్తాడు. మరి ఇలాంటి వ్యక్తిని పట్టుకొని పూర్తి స్థాయిలో ఈరోజు జైల్లో వేసి మళ్ళీ చాలామంది నేరస్తుల మధ్య వేయడం వల్ల చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ప్రజల పక్షాన ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో నిల్చుంటే ఏమైతుందో తెలుసా? జైలుకి వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి, ఖచ్చితంగా ఏర్పడతాయి. మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయమే. కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, కొడంగల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి సంపూర్ణమైన మద్దతు తెలపాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ట్విట్టర్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాలో, వాట్సాప్లో అన్ని రకాలుగా కూడా ఈయనకు మద్దతు తెలపండి. శాంతియుతుడైన ఈయనను అకారణంగా అరెస్టు చేయడమే కాకుండా నేరస్తుల మధ్యలో ఉంచడం అనేది ఇది చాలా బాధాకరమైన విషయం. నేను ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వ్యక్తిగత ఖర్చుకు వేర్రు అని నేను అంటున్నా. అదే జరుగుతున్నది ఇక్కడ వాస్తవమైన విషయం. ఇక దీంతో పాటుగా మరొక అంశం, ఇంకా తెల్లవారనేమి అని పాట పాడతాం కదా, తెల్లారింది ఇళ్లకు. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు పిచ్చి కుక్క, బొచ్చు కుక్క, ఎరిలేశ్వర కుక్క, ఇంకే గజ్జి కుక్క, ఇంతకంటే దారుణంగా మాట్లాడి ఓ కొడుక తెల్లారలేతే స్టిల్ రైట్ నో ఇప్పటికీ కొంతమంది కేసీఆర్ 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 కేటీఆర్ కేటీఆర్ హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో సమస్యలే లేనట్టు మాట్లాడతారు. పాపం మావాడు నిద్ర లేచిండు. మా బీజేపీ అండి ఏంది మీరు అట్లా అంటున్నారు? మా బీజేపీ నిద్ర లేచిండు. మరి నిద్ర లేచింది సింహం. అరే సింహం అంట నిద్ర లేచిర్రండి, కొంచెం ఓపిక పట్టండి. ఏం మాట్లాడిండో చూద్దాం. ఇదే నా కోరుకున్న తెలంగాణ. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విఫలమైంది. చర్చలతో జరగాల్సిన రైతులు సమస్యలను కలెక్టర్పై దాడి వరకు తీసుకెళ్లారు. రైతులను జైలుకు పంపడం ఏంటి? తెలంగాణ దీనికోసమేనే తెచ్చుకున్నాం. ప్రజలను తొక్కించే రాజ్యమా నడుపుతున్నారు. ఎలా తొక్కిస్తారో మేము చూస్తాం. నేడు మూసి బస్తీలలో నిద్రపోతాం. కాంగ్రెస్ పై కిషన్ రెడ్డి నిద్ర ఏంది ఆగ్రహం చెప్పినా? నిద్ర లేచిండి అప్పుడే నిద్రపోతాను అయిపోయా, ఇంకేముంటుంది? నేడు మూసి బస్తీలలో నిద్రపోతాం. ఏడా ఏం జరుగుతున్న తెలంగాణ? కిషన్ అన్న, ఓ కిషన్ అన్న వినబడుతున్నదా? నిద్రలేసిళ్ళు నిద్రపోతా అంటాను. ఏడా? మూసికడ. సమస్య ఏడున్న తెలంగాణలో? ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూట్యూబ్లో కానీ లేకపోతే ఇతరత్ర ఫోన్లలో ఏం జరుగుతున్నదంటే ఏం చెప్తారు? లగచెర్ల గ్రామం గురించి చెప్తారు. పాపం మా కిషన్ అన్న ఏంది అంటే మూసికి అడిగిపోతాడట. ఎంత టాపిక్ డైవర్షన్, వీళ్ళ ఎంత కుట్ర కోణాలు. బీజేపీ ఎట్లా అంటే బద్మాష్గా తయారైంది. ఒకప్పుడు బీజేపీ అంటే శబాష్ అనేటోని నేను చెప్తున్నా. బీజేపీ అంటే కేంద్రంలో అధికారంలో ఎవరు ఉన్నారు? భారతీయ జనతా పార్టీ. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఎట్లా ఉత్సబోయించవచ్చు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? టాపిక్ డైవర్షన్. ఏంటంటే మూసీ కాడికి పోయి నేను నిద్రపోతాడు. లగచెర్ల గ్రామం పోయి నిద్రపోసామి. నేను కూడా కెమెరా పట్టుకొని లగచెర్ల గ్రామానికి సైడ్ పో. లగచెర్ల గ్రామానికి పోక వీళ్ళు నిద్రలేసుడు ఆలస్యమే, నిద్రపోవుడు ఆలస్యమే. సింహాలు కాదు వీళ్ళు, పిరికి పందలు నా భాషలో చెప్పాలంటే. వీళ్ళ స్వార్థపూరితమైన పదవుల కోసం ఉంటారు. నేను చెప్తున్నా కదా, నాకు రాజకీయం అంటే షెడ్డసీరాకన్నా. మంచి చేసే నాయకులు ఉంటారు కాక చెడు చేసే నాయకులు కూడా ఉన్నారు. నేను చెప్తున్నా కదా. జరిగే సమస్యను పక్కన పెట్టి ఇక చూడు, ఒక్కసారి ఈ తల్లిని చెప్పాలి మీకు. అసలు నేను స్టార్టింగ్లో ఇది చెప్తాం అనుకున్నా. ఒకసారి ఈ తల్లి కన్నీళ్ళని చూడు. ఇక్కడ కళ్ళు ఎర్రగా నిప్పు కనుకల్లోలే బగబగ మండుతున్నాయి. నా తెలంగాణ ఆడబిడ్డ జ్యోతి. నా తెలంగాణ ఆడబిడ్డ పేరు జ్యోతి. అంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి తానే భవిష్యత్తు దిక్సూచి అవుతుంది. నేను చెప్తున్నా కదా, ఒక్కసారి చూడు. లగచెర్ల జ్యోతి మరో సీన తల్లి. జై భీమ్ సినిమా గుర్తుందా? జై భీమ్ ఇది అందరికీ తెలిసిన విషయంలో. అందులో సూర్య అద్భుతంగా కూడా సినిమాను రక్తి కట్టిస్తారు, అడ్వకేట్ పాత్రలు. ఆ సినిమా అందరికి గుర్తుంది కదా. నేను ఇప్పుడు రియల్ జై భీమ్ సినిమా తెలంగాణలో జరిగింది చూపెడతా. జై భీమ్ సినిమాలో సీనతల్లి గుర్తుందా? అమాయకుడైన భర్తను దొంగగా చిత్రీకరించి అక్రమ కేసులు పెట్టి టానాలో వేసి చితకబాతుతుంటే న్యాయం కోసం నిండు గర్భిణి చేసిన పోరాటం మర్చిపోలేం కదా. తన భర్తను పోలీసులు అరెస్టు చేయడంపై లగచెర్ల గిరిజన బిడ్డ నిండు గర్భిణి జ్యోతి ఇప్పుడు అలాంటి పోరాటమే చేస్తున్నది. భూముల కోసం ప్రభుత్వ పెద్దల వేధింపులు, ఇవ్వబోమని తిరగబడితే పోలీసుల కేసులు, అర్ధరాత్రి లైట్లు తీసేసి మరీ ఇళ్లపై దాడులు, చూడాలని కూడా చూడకుండా ఇగో చూడండి, చూడాలని కూడా చూడకుండా కర్కశంగా వ్యవహరించిన కాకీలు, బాధితులు
అధికారులను ప్రశ్నించడమే నేరమైంది. కానీ ఈ దౌర్జన్యాలు తప్పులు కూడా కావట. ఇలాంటి సర్కార్ ప్రయోజిత దాష్టికాల మధ్య నిర్భయంగా నిలబడింది జ్యోతి. భర్త ప్రవీణ్ను పట్టుకెళ్లినా తెగువ కొట్లాడుతున్నది. ముసలవ్వల్ని గిరిజన తల్లుల్ని చేయి పట్టుకుని పట్నంలో మీడియా ముందుంచింది. లగచర్ల గుండెకోతను వెల్లడించింది. 11 నెలలుగా తాము చేస్తున్న ఆందోళన వివరించింది. తమ ఊరికి తమ వారికి న్యాయం జరిగే వరకు ఢిల్లీ దాకా నేను వెళ్తానంటుంది. పోలీసులు ఎత్తుకెళ్లిన తమ వారి కోసం తల్లడిల్లుతున్న గూడెం గుండెకు గిరిజన తల్లిలకు జ్యోతి భరోసా ఇస్తున్నది. సర్కారు ఏది, పేదల్ని బొందపెట్టుడేంది, ప్రభుత్వం అయితే ఏంది? మా భూముల్ని గుంజుకుంటామంటే మేము ఎట్లిస్తాం, ఎట్లా ఊరుకుంటాం? ఈ భూమినే మేమంతా నమ్ముకున్నది, మా బతుకు తెరువు ఇదే. రేపు నాకు పుట్టబోయే బిడ్డ ఈ భూమి మీదనే కదా ఆధారం. ఇది పేగుబంధం, ఇది నేలబంధం. ఆమె ఒక్క మాట ఒక్కో ప్రశ్న ఒక్కో కొడవలి గుర్తు తెచ్చుకోండి. ఆమె పేరే జ్యోతి. ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఇప్పటికీ కూడా అజ్ఞానంతో నిండిపోయిన తెలంగాణ రాష్ట్రంలో ఇంకా దద్దమ్మలుగా ఉన్న వాళ్లకు ఈ జ్యోతి యొక్క స్ఫూర్తిదాయకం. నిండు గర్భిణిగా ఉండి ఎక్కడో లగచెర్ల గ్రామానికి సంబంధించిన గిరిజన బిడ్డ అక్కడ జరిగిన అన్యాయం మీద అక్కడి ముసలవ్వలను తీసుకొని హైదరాబాద్ నడిబొట్టున నిల్చొని ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ భవన్కి వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి తన గోసం చెప్పుకొని నేను ఢిల్లీకైనా వెళ్తానని చెప్తుంది జ్యోతి. ఇలాంటి తల్లులు కదా తెలంగాణ రాష్ట్రానికి స్ఫూర్తిదాయకం. ఇలాంటి వాళ్ళు కదా మనకు కావాల్సింది. ఈ ఆడబిడ్డని చూసైనా సిగ్గు తెచ్చుకోవాలి మనం. ఎస్, తెలంగాణలో పేరుకు 4 కోట్ల మంది మాట్లాడేటోళ్ళు ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. ఇట్లా వాళ్ళ వైపు మాట్లాడేటోళ్ళు. ఈరోజు లగచెర్ల గ్రామానికి సంబంధించి జై భీమ్ సినిమాను తలపించే కథను పూర్తి స్థాయిలో నిజ జీవితంలో జ్యోతి కథను నేను చూస్తున్నా. చాలా బాధేస్తుంది, కన్నీళ్ళేస్తున్నాయి. ఈ ఆడబిడ్డను చూస్తే నిజంగా కూడా తమ పాదాలు మొక్కి నువ్వు చేస్తున్న పోరాటం అద్భుతం అని అనాలి. ఈరోజు మహిళా సంఘాలు ఏడబోయినాయో, మహిళా కమిషన్ ఏడబోయిందో బాధ అనిపిస్తుంది. నిజంగా చెప్తున్నా, ఏడుపు వస్తుంది, పుట్టెడు దుఃఖం వస్తుంది ఈ తల్లులను చూస్తూ ఉంటే. ఎంత దారుణం, ఎంత ఘోరం. మీరే ఆలోచించాలా తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఎంత ఘోరం అండి. ఇగో రైతులది ధర్మాగ్రహం, అన్యాయం జరిగిందనే లగచెర్ల బాధ, ఆ బాధతోనే అధికారులపై తిరుగుబాటు, సమస్యను గుర్తించకుండా అక్రమ కేసుల, రైతులను అనగదొక్కాలని చూడొద్దు. POW రాష్ట్ర నేత సంధ్య. పాపం ఈ అక్కనన్న స్పందించి థ్యాంక్ యూ అక్క, నా వైఆర్టీవీ తరపున నీకైతే. లగచెర్లపై సర్కార్ది రాజకీయం, ఘటనకు బీఆర్ఎస్కు ముడిపెట్టుడేంది? ఇది రైతులకు ప్రభుత్వానికి మధ్య సమస్య. పోలీసుల వ్యవహారం తీవ్ర అభ్యంతరకరం. కేసులు బీఆర్ఎస్ వారిపైన కేసులు పెడతారా? సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. శభాష్ వీరభద్రం. గిరిజనులపై దాడి అమానుష్యం, కడుపు రగిలి లగచెర్లలో తిరుగుబాటు, రైతులను తక్షణమే విడుదల చేయాలి. గిరిజన సంఘాలు డిమాండ్. వెరీ గుడ్, సూపర్. వీళ్ళు ముగ్గురు అద్భుతం. నాకు ఇప్పుడు నేను చెప్తున్నా కదా, కేటీఆర్ నిర్బంధానికి కుట్ర, కనీసం 6 నెలలైనా ప్రజలకు దూరంగా చేసే వ్యూహం, లేని తప్పిదాలను వెతుకుతూ కేటీఆర్పై ఆరోపణల పథకంలో భాగంగానే కాంగ్రెస్ నేతలు మంత్రుల వ్యాఖ్యలు, రేవంత్ వంతపాడుతున్న బీజేపీ కేంద్ర మంత్రులు వాళ్ళందరూ చూడొచ్చు. కేటీఆర్ అరెస్టుకు కాంగ్రెస్ కుట్ర చేయట్లే, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అంటూ కూడా చెప్పిన పరిస్థితి నేను చెప్తున్నా కదా, ఎప్పుడో చెప్పినా మళ్ళా చెప్తున్నా. కేటీఆర్ అరెస్టుని ఎట్లా చేస్తారు అంటే మీ అందరికీ కూడా చెప్తా నేను, వినుర్రి. కేటీఆర్ అరెస్టు గురించి మీరు మాట్లాడుతున్నారు, నేను కేటీఆర్ ఎపిసోడ్ మొత్తం మాట్లాడతాను. కేటీఆర్ అరెస్టుకు సంబంధించి మీరు అంటున్నారు. అసలు కేటీఆర్ అరెస్టుకు ముందు నేను ఆల్రెడీ నిన్న మొన్న కూడా చెప్పిన, ఫస్ట్ వైఆర్టీవీ రంజిత్ను అరెస్ట్ చేయాలి, ఆ తర్వాత న్యూస్ లైన్ శంకర్ను అరెస్ట్ చేయాలి, తర్వాత యూనిస్ చిలక ప్రవీణ్ అరెస్ట్ చేయాలి, తర్వాత తెలుగు స్క్రైబ్ను అరెస్ట్ చేయాలి. ఇది ఫెయిల్ అయిపోయింది, ఇది పక్కన పెట్టుని. అయితే ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని కేటీఆర్ని ఎట్లా అరెస్ట్ చేయాలనుకుంటా అంటే, తన యొక్క నివాసంలో, అంటే తన గృహంలో, తన ఇంట్లో నిద్రపోతున్న స్థలంలో అర్ధరాత్రి వేళ పోలీసులు రావాలి, తలుపులు బద్దలు కొట్టాలి, అరెస్టు చేయాలి ఎపిసోడ్. అట్లనే చేస్తాడు. అప్పటి వరకు ఆయన వేచి చూస్తాడని. రివెంజ్ రాజకీయం, వ్యక్తిగత రాజకీయం ఇది. ఇక్కడ కేటీఆర్ ఏమైనా తప్పు చేసిందంటే బొచ్చు ఏం చేయలే, నెత్తి మీద ఉన్న బొచ్చు కూడా ఏం చేయలే. కేటీఆర్కి అసలు సంబంధమే లేదు. కేటీఆర్ ఎలాంటి తప్పు చేయలే. ఈ రేస్ అన్నారు ఏడుకోపోయింది, కాళేశ్వరం అన్నారు ఏడుకోపోయింది, ఆ స్కామ్ అన్నారు, ఈ స్కీమ్ అన్నారు, ఆగమాగని చెప్పి లేదు. కేవలం కేటీఆర్ను కనీసం తక్కువ ఒక్క 6 నెలలైనా లేదా 80 రోజులైనా జైల్లో వేయాలి. నేను చెప్తున్నా కదా,
కేటీఆర్ను అరెస్టు చేసినందుకు అనేక రకాలుగా చేస్తున్నారు. కేటీఆర్ని ఎట్లా అరెస్టు చేస్తారంటే ఆయన నివసిస్తున్న ఇంట్లోకి వచ్చి అర్ధరాత్రి వేళ తలుపులు బద్దలు కొట్టి బెడ్రూమ్లోకి వెళ్ళి ఇల్లంతా సోదాలు చేసి కేటీఆర్ను అరెస్టు తీసుకొని పోవడానికి మాత్రమే చేస్తున్నారు. ఎందుకంటే గతంలో జరిగిన తన పరాభవాన్ని గుర్తుపెట్టుకొని ఎట్లా కేసీఆర్ను చేయలేం కాబట్టి తన కొడుకునన్న చేయాలనే రివెంజ్ పాలిటిక్స్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఉన్నదట. ఇది నాకు వాళ్ళే చెప్పిళ్ళు, చాలామంది చెప్పిళ్ళు. నేను చెప్తున్నా కదా, చేస్తారు. ఎందుకు చేస్తారని చేయరు భయ్, మావాడే సీఎం అవుతాడు. నేను చెప్తున్నా కదా, తదుపరి సీఎం కేటీఆర్ అని నేను చెప్తున్నా. ఇప్పుడు ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి, పరాయి ముఖ్యమంత్రి, ఆ రాష్ట్రం ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రం జైలు పోయిన వాళ్ళే ముఖ్యమంత్రులు వీళ్ళు అవుతారు, న్యాచురల్గా అయిపోతారు. అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఇది రాజకీయం ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వం నడుస్తలేదు, వ్యక్తిగత రాజకీయాలు నడుస్తున్నాయి. మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం అన్నట్టు. రేవంత్ దమ్ముంటే మాతో కొట్లాడు, ఆయనకు దమ్ము ఎక్కడిది? ఏది లేదు. ఆయనకి ఏమున్నది? ఏం లేదు. ఆయనకి ఏం లేదండి, నిజంగానే ఏం లేదు. ఆయన ఏం చేయలేడు. నేను చెప్తున్నా కదా, మళ్ళా చెప్తున్నా. ఇగో సర్కార్కు భూములు ఇవ్వం, చౌట్పల్లిలో భూబాధిత రైతుల తీర్మానం. సిద్దిపేట జిల్లా చౌట్పల్లిలో సమావేశమైన సర్వే నెంబర్ 312 బాధిత రైతులు. ఇక్కడ ఏంది, ప్రభుత్వం చెప్తున్న ఇండస్ట్రియల్ పార్కుకు భూములు ఇచ్చేది సమస్య లేదని సిద్దిపేట జిల్లా చౌట్పల్లికి చెందిన సర్వే నెంబర్ 312 బాధిత రైతులు మరోమారో తేల్చి చెప్పిన పరిస్థితి కనబడుతున్నది. భూములన్నీ ఫార్మా కంపెనీలు ఏర్పై తర్వాత తినడానికి మనుబుక్తారా? ఏం చేస్తారో ఏం కథనో చూడ. కాస్తులో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు కబ్జా చేసిండ్రు, పెద్దల అండతో భూమికి కడీలు బాతిర్రు. అధికారుల బత్తాస్కు కూడా ఆ నాయకులే. 1977 నుంచి సాగు చేసుకుంటున్నాం, ఉన్న ఈ భూమిని లాక్కుంటే చావే దిక్కు. పాలమూరు చౌడూరు రైతుల కన్నీరు, కాంగ్రెస్ నాయకుల ఆగడాలపై ఆవేదన అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. రైతుల భూములు కూడా కబ్జా చేస్తున్నారు ఆఖరికి ఈ బాడకవులు. చూడండి, భూములను కూడా కబ్జా చేసే సన్నాసి. అరే రైతుల భూమి వాళ్ళు ఎంత కష్టపడతారండి, తాత తరాల ముత్తాతల నుండి వస్తున్న వాటిని కబ్జా చేస్తున్నారు. ఇంకేముంటుందండి, ఇంకేముంటుంది చెప్పుర్రి. ఘోరం ఇది నేను చెప్తున్నా కదా, ఘోరం అంటే ఘోరం, దారుణమైన పరిస్థితి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేను నిజం చెప్తున్నా, తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరందరూ ఆలోచించాలి. వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ని ఎందుకు చూడాలంటే ప్రశ్న అనేది ఉంటుంది, ఖచ్చితంగా సమాధానం అనేది ఉంటుంది. కుట్రలు అనేది చెప్తే అన్ని రకాలుగా వాస్తవాలను నేను చెప్తా. ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు జరుగుతున్న వాస్తవాలను అవాస్తవాలను అన్నింటినీ కూడా నేను తెలియజేసే ప్రయత్నం చేస్తా. నిజాన్ని నిర్భయంగా చెప్పేది వైఆర్టీవీ ఒకటే. లగచర్ల గ్రామ ఎపిసోడ్ కానుండి మొదలు పెడితే రేపు పొద్దుగాల ఏమేం జరుగుతుంది, ఎట్లెట్లుంటుంది, ఏమేం కథ అనేది కూడా అన్నింటికీ చెప్పేది కేవలం వైఆర్టీవీ మాత్రమే. కాబట్టి లగచర్లలో జరుగుతున్న స్టోరీని ఇంతకంటే క్లారిటీగా ఎవ్వరూ చెప్పలేరు. కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి లగచర్ల గ్రామానికి కదలిరండి. లగచర్ల గ్రామంలో మన వాళ్ళను కాపాడుకుందాం. మన వాళ్లకు అన్యాయం జరుగుతుంది. దయచేసి మనసు పెట్టి ఆలోచన పెట్టి ఆలోచించమని రంజిత్ అడుగుతున్నాడు మిమ్మల్ని.